వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ డిఎస్పీగా డిపార్ట్మెంట్లోకి వచ్చి ఐజీగా రిటైర్ అయిన అవుట్ స్టాండింగ్ ఐపీఎస్ ఆఫీసర్. పేరు ఏఆర్ శ్రీనివాస్ గారు, రిటైర్డ్ ఐజీ. ఏఆర్ శ్రీనివాస్ గారు పోలీస్ డిపార్ట్మెంట్లోకి బై ఛాన్స్ బై చాయిస్? అంటే పార్ట్లీ బై ఛాన్స్. డిఎస్పీగా సెలెక్ట్ అవడం ఛాన్స్, కాకపోతే సివిల్ సర్వీసెస్ అన్నది బై చాయిస్. అమలాపురం వెళ్ళేసరికి మీ మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే, అమలాపురంలో ఈరోజు కూడా ఆ రోజు నేను చేసిన పోలీసింగ్ ఈరోజు కూడా మర్చిపోకపోతే, అందుకనే ఆ రోజు ఎస్పీస్ కానీ రేంజ్ డిఐజీస్ కానీ లోకల్ మినిస్టర్స్, అందుకే ఆ రోజు అటువంటి అద్భుతమైన పోలీసింగ్ చేయగలిగారు. ఏఆర్ శ్రీనివాస్ గారు రాత్రి అయితే లాఠీ పట్టుకొని యానాం బ్రిడ్జి వైపు వెళ్ళేవారు. ఫస్ట్ పోస్టింగ్ కదా, చాలా అసలు చాలా జోష్, చాలా ఎనర్జీ. ఎక్కడైతే బట్టీలు ఉన్నాయో వాటికి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి 2ంటికి వెళ్ళి అక్కడ కాపు కాయడం, వాళ్ళు వస్తే పట్టుకోవడం, అన్ని డిస్ట్రాయ్ చేయడం. సో రౌడీయిజం విపరీతంగా ఉండేది అమలాపురంలో. సో రౌడీయిజం కూడా కంట్రోల్ చేసాం బాగా. పీజీఆర్ ఆయన ఎప్పుడైనా మీకు గట్టిగా ఏం జరిగిందా? అప్పట్లోనే బాలానగర్లో ఆయన లీడర్ కదా, ఏవైతే ధర్నాలు అవన్నీ చేసేవారో అప్పుడు గట్టిగా అడ్డుకోవడం జరిగేది. బాలానగర్ తీసుకున్నప్పుడు ఆఫీస్కి వచ్చి ఆయన నాతో చాలాసేపు మాట్లాడి, పాపం ఆయన బ్రతుకున్న కాలంలో వెళ్ళలేకపోయాను, కానీ ఇప్పుడు నేను రెగ్యులర్గా పెద్దమ్మ టెంపుల్ వెళ్తుంటాను. ఏసీబీ అనగానే ఒక ప్యానిక్ తీసుకొచ్చాను. ఫస్ట్ 5-6 ఇయర్స్లో అయితే మంచి కేసెస్ చేయడం జరిగింది. మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, అసలు 18 డిపార్ట్మెంట్లు, ఎక్సైజ్, ట్రాన్స్పోర్టు అన్నీ అసలు అంటే వైడ్ స్ప్రెడ్గా కేసెస్ చేసేవాళ్ళం. అంటే అట్లా ఎంచుకునే వాళ్ళం కూడా డిపార్ట్మెంట్స్. మున్సిపల్ కమిషనర్ మీద రైడ్ చేస్తారు, ఆయన డిఏ కేసులో అరెస్ట్ చేస్తారు. అదే మున్సిపల్ కమిషనర్ తర్వాత మినిస్టర్ అవుతారు. మీరు అప్పుడు మంచి పొజిషన్ ఉన్నారు. ఆయన అప్పుడైనా ఎదురుపడ్డారు మీకు? ఎదురుపడ్డాం, ఎందుకు సారాన్ని పలకరించడం జరిగింది. ఆ తర్వాత ఏది ప్రొఫెషనల్గానే డీల్ చేస్తాం మనం. ఆయన కూడా ఫైట్ చేసి దాన్ని క్లియర్ చేయించుకున్నారు. 35 సంవత్సరాల సర్వీస్లో మీకు బాగా నచ్చిన పోలీసింగ్ చెప్పండి. 31 years సర్వీస్లో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో అమలాపురం పోలీసింగ్ ఈజ్ ది బెస్ట్ ఫర్ మీ. అంటే నేను వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ డిఎస్పీగా డిపార్ట్మెంట్లోకి వచ్చి ఐజీగా రిటైర్ అయిన అవుట్ స్టాండింగ్ ఐపీఎస్ ఆఫీసర్. పేరు ఏఆర్ శ్రీనివాస్ గారు, రిటైర్డ్ ఐజీ. ఏఆర్ శ్రీనివాస్ గారు పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రధానంగా పనిచేసిన 3 డిపార్ట్మెంట్లు పనిచేశారు. 1 లా అండ్ ఆర్డర్, 2 క్రైమ్స్, 3 ట్రాఫిక్. ఆయన ఏసీబీలో పనిచేసి రిటైర్ అయిన తర్వాత ప్రస్తుతం ఏం చేస్తున్నారు, డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు పోలీసింగ్ ఏ విధంగా ఉంటుంది, రిటైర్ అయిన టైంలో ఏ విధంగా ఉంది అనే అంశాలతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చే ఆస్పిరెంట్స్కి ఆయన ఇచ్చే మెసేజ్ ఏంటి, విషయాల్ని ఆయన తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం మురళి. ఇది ఎప్పుడుదో అవ్వాల్సింది ఈ రోజు దీనికి పురుష పడుతుంది సార్. ఎన్ని సంవత్సరాల నుంచి మీకు అడుగుతున్నానంటే ఇంటర్వ్యూ, మిమ్మల్ని పర్టికులర్గా ఇంటర్వ్యూ అడగడానికి కారణం, నేను జర్నలిజంకి వచ్చినప్పుడు విజిబుల్ పోలీసింగ్ చూసా. అంటే మీరొకరు, బాలనగర్ డిఎస్పీగా, సురేంద్రబాబు గారు ఎస్పీ, కొంతమంది ఆఫీసర్లు ఆ విధంగా పనిచేశారు కాబట్టి వినడం చూడడంతో మిమ్మల్ని బాగా నేను ఫాలో అయ్యా. మీరు అమలాపురం నుంచి రావడం మీ జర్నీ స్టార్ట్ అయింది. అమలాపురం నుంచి హైదరాబాద్ వయా గుంటూరు. డిపార్ట్మెంట్కి రాకముందు ఏం చేసేవారు, డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత అప్పుడున్న మీకు ఛాలెంజ్ ఏంటి, అదే ఛాలెంజ్ లాస్ట్ వరకు ఉన్నాయా, లేదు దీంట్లో ఛాలెంజ్ మారుతూ వచ్చాయా? మీకు ఇందాక చెప్పినట్లుగా ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఏఆర్ శ్రీనివాస్ గారు పోలీస్ డిపార్ట్మెంట్లోకి బై ఛాన్సా బై చాయిస్? అంటే పార్ట్లీ బై ఛాన్స్ మురళి, అండ్ డెఫినెట్లీ కొద్దిగా దాంట్లో చాయిస్ కూడా ఉంది. అంటే నేను డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వక ముందు నేను ఎంఎస్సి మైక్రోబయాలజీ చేశాను. నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సి మైక్రోబయాలజీ. ఒక ఇండియన్ వెటనరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఉంది బరేలీలో, అక్కడ నేను ఎంఎస్సి మైక్రోబయాలజీ చేశాను. నా ఉద్దేశం ముందు బయోటెక్నాలజీలో రీసెర్చ్ చేయాలని, తర్వాత ఫార్మా ఫీల్డ్లో వ్యాక్సిన్స్ వాటిలలో ఏదన్నా ఒక
ఇండస్ట్రీ పెట్టి దాన్ని వ్యాక్సిన్ ప్రొడక్షన్ వైపు వెళ్దాం అన్నది నా ఒరిజినల్ ఉద్దేశం. కానీ బట్ అనుకోకుండా ఈ సివిల్ సర్వీసెస్కి సంబంధించి ఇటువైపు నేను మొగ్గు చూపడం మధ్యలో అది కొన్ని 2-3 ఇండస్ట్రీస్ కూడా నేను స్టార్ట్ చేయడం జరిగింది దీనికి ముందు. స్టార్ట్ చేసి మళ్ళీ దాన్ని అటు విరమించుకొని ఇటు ఎగ్జామ్ రాయడం, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయడం, తర్వాత ఈ డిఎస్పీగా సెలెక్ట్ అవ్వడం. ఇది ఛాన్స్, డిఎస్పీగా సెలెక్ట్ అవ్వడం ఛాన్స్, కాకపోతే సివిల్ సర్వీసెస్ అన్నది బై చాయిస్. ఓకే, డిఎస్పీగా సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ అమలాపురం. అక్కడి నుంచి సార్ అమలాపురం వెళ్ళకముందు నాన్నగారు బ్యాంక్ ఎంప్లాయ్ పిల్లలు ఎప్పుడు కూడా బ్యాంకులోకి వెళ్ళడానికి క్యాషియర్ గానో అకౌంటెంట్ గానో చూస్తుంటారు కదా, మరి మీరు ఇటువైపు ఎందుకు చూశారు? మీ ఫాదర్ బ్యాక్గ్రౌండ్ అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సార్? మా ఫాదర్ ఏఆర్ చౌదరి గారు, ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జనరల్ మేనేజర్ రిటైర్ అయ్యారు. ఆయన మా మదర్ ఏమో హౌస్ వైఫ్. సో వాళ్ళిద్దరూ పిల్లలు బాగా చదవాలని, మా ఫాదర్ కూడా ఎడ్యుకేటెడ్ కాబట్టి మా మదర్ కూడా షీ పాస్ట్ ఇంటర్మీడియట్, ఆ తర్వాత తను మానేసింది. బట్ షీఈస్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, అంతా చదవడము అవన్నీ బాగా ఆవిడకి తెలుసు అనమాట. సో అట్లా ఉండగా తను మా మదర్కి ఎక్కువ పట్టుదల, ఖచ్చితంగా బాగా చదివించాలన్నది. ఫాదర్ బిజీగా ఉండేవారు ఆ రోజుల్లో. సాధారణంగా బ్యాంక్ ఎంప్లాయీస్ పిల్లలు బ్యాంకులోకి వెళ్తుంటారు కదా. అట్లా ఏం లేదు, మా ఫాదర్ ఎప్పుడు కూడా నేను బ్యాంక్లో ఉండాలని ఆయన కోరిక కాదు. ఏదో ఒకటి సెల్ఫ్ ఎంప్లాయిడ్ లేకపోతే మంచి ఉద్యోగం చేయాలన్నది ఫాదర్ కోరిక. సో అదేవిధంగా ఇనీషియల్గా నేను ఆయన గమనించి నాకు బిజినెస్, ఒక క్వాలిటీ బిజినెస్, ఒక మంచి ఆనెస్ట్గా ఇంటెగ్రిటీతో ఉన్న బిజినెస్ చేయాలన్నది నా కోరిక ఎప్పటికీ. సో అప్పట్లో నేను అట్లా చేయాలని నా కోరిక చూసి ఆయన నన్ను దానికి సంబంధించి ఏవైతే డిపార్ట్మెంట్ కానీ వేరే ఏవైతే ఉంటే ఆయన నన్ను ఎక్స్పోజ్ చేయడం జరిగింది. నన్ను ఎంకరేజ్ చేశారు బాగా చేసి. ఆ ఫాదర్ కూడా కొన్ని ఇండస్ట్రీస్ అవి వాటి మీద నాకు అవగాహన ఇచ్చి నేను కూడా పర్సనల్గా చేయడము అవన్నీ చేశాను. సో ఇనీషియల్గా నేను టెలికమ్యూనికేషన్ ఏజెన్సీ స్టార్ట్ చేశాము, నేను ఇంకో ఫ్రెండ్ కలిసి. సో వీఆర్ ఎక్స్క్లూజివ్ డీలర్స్ ఫర్ బీటెల్ అప్పట్లో, భారతీ టెలికామ్కి హైదరాబాద్ సిటీలో. ఫస్ట్ కార్డ్లెస్ ఫోన్ మేమే ఇంట్రడ్యూస్ చేసాము. సో తర్వాత నేను ఎక్సెల్ టెలికమ్యూనికేషన్ అని చెప్పి అది ఒకటి స్టార్ట్ చేశాము. తర్వాత ఒక టెరికాటన్ ఇండస్ట్రీ కూడా దానికి సంబంధించినవి చేశాము. తర్వాత బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ, ఇన్ని 4-5 రకాలుగా నేను ఈ సర్వీస్లో జాయిన్ అవ్వకముందు ఆల్రెడీ దాని మీద ప్రయోగాలు చేయడం జరిగింది. కొన్ని స్టార్ట్ చేసి కొన్ని సక్సెస్ఫుల్గా రన్ కూడా అయ్యాయి. సో బై ఛాన్స్ ఐ బికేమ్ పోలీస్ ఆఫీసర్. సో అది నా జర్నీ ఫ్రమ్. మీకు ఇంకో సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? నాకు 2 సిస్టర్స్. మా యంగర్ సిస్టర్ ఏమో తను జమైకాలో ఉంటుంది. మా బ్రదర్ ఇన్ లా డాక్టర్, ఆయన ఇక్కడ ఎంఎస్ చేశారు జనరల్ మెడిసిన్, ఆయన అక్కడ సక్సెస్ఫుల్ డాక్టర్. మా ఎల్డర్ సిస్టర్ ఏమో తను ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది. మా బ్రదర్ ఇన్ లా ఎయిర్ ఇండియాలో ఇంజనీర్, ఎయిర్ ఇండియాలో రిటైర్డ్ యాజ్ అ సీనియర్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజనీర్. సో ముగ్గురు కూడా సర్వీస్లో ఉన్నారు? లేదు, అంటే నేను మా బ్రదర్ ఇన్ లా సర్వీసు, చిన్న ఆయన డాక్టర్ పబ్లిక్ సర్వీస్. పబ్లిక్ సర్వీస్, ఎస్ సార్. ఫస్ట్ పోస్టింగ్ అమలాపురం, ట్రైనింగ్ అయిన తర్వాత అప్పాలో ట్రైనింగ్ అయిన తర్వాత మీరు ఫస్ట్ అప్పాలో వెళ్ళినట్టు ఎవరండి అప్పుడు మీకు? మాకు ఒక అద్భుతమైన పోలీస్ ఆఫీసర్ డైరెక్టర్గా ఉండేవారు, ఆయన మాకు ఎంవి కృష్ణారావు గారు. ఆ రోజుల్లో హీ వాజ్ సపోజ్ టు బి వెరీ స్టార్ పోలీస్ ఆఫీసర్. సో ఆయన దగ్గర అకాడమీలో మేము ట్రైన్ అవ్వడం ఒక అదృష్టంగా భావిస్తాము. అప్పటి నుంచి మన కృష్ణారావు గారి దగ్గర చాలా నేర్చుకున్నాం, ఆయన చాలా నేర్పించారు. అక్కడ ఆయనే కాకుండా మాకు ఆల్ఫ్రెడ్ అని ఇంకా జాయింట్ డైరెక్టర్ ఉండేవారు. అట్లా ఎక్స్ట్రాడినరీ స్టాఫ్ మెంబర్స్. తర్వాత ఫీల్డ్ స్టాఫ్లో మాకు త్రినాథరావు గారు అని ఒకరు ఉండేవారు, ఎప్పుడు మర్చిపోలేను. ఆయన డిసిప్లిన్ మాకు నేర్పింది, ఫీల్డ్కి సంబంధించిన ఏదైతే ట్రైనింగ్ ఉందో ఆయన అద్భుతంగా మేమందరం కూడా ఖచ్చితంగా ఉండేటట్టు చూసి నేర్పించింది ఆయనే. సో అటువంటి ఎక్స్ట్రాడినరీ స్టాఫ్ మెంబర్స్ దగ్గర పనిచేయడం జరిగింది. సో వాళ్ళందరూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఖచ్చితంగా క్రమశిక్షణ అన్నది కొనసాగుతూనే ఉంది మాలో. ఏఆర్ శ్రీనివాస్ గారు ఎంవి కృష్ణారావు గారు నేర్చుకున్నారు. ఎంవి కృష్ణారావు గారు ఒక మెమరీ ఉంటుంది, ఆయన 1-to-1 మాట్లాడినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఫన్నీగా మాట్లాడుతూ నేర్చుకున్నారా? ఆయనలా నేర్చుకోవడం అనేది కష్టము. ఆయన దగ్గర చాలా పన్ అన్నది చాలా, అంటే ఆయన మనని
మెచ్చుకుంటున్నారో తిడుతున్నారు, తిడుతున్నారో వెటకారం అర్థం కానీ వెటకారం తెలియదు, ఆ బార్డర్ లైన్ లో ఉంటది. అవును. సో అది ఆయన బ్యూటీ. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనని గుర్తుపెట్టుకునేది కూడా అందరూ అందుకే. సో ఈ రోజు కూడా సార్ ఎక్కడ కలిసినా సరే చాలా ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తారు. పలుకులోనే ఆ పిలుపులోనే వెరైటీ ఉంటుంది. చాలా చాలా ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్, అంటే వెల్ రెడ్, వెరీ వెల్ రెడ్ మ్యాన్. సో ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది, నేర్చుకున్నాం కూడా కొద్దిగా. సార్ అమలాపురం మీరు వెళ్ళేసరికి ఫస్ట్ వినయ్ రంజన్ రే ఎస్పీ గారు, అమలాపురం వెళ్ళేసరికి మీ మెయిన్ ఛాలెంజ్ ఏంటండి? ఫస్ట్ ఎస్పీ దగ్గర ఏం నేర్చుకున్నారు? నాకు లక్కీగా నేను ఫస్ట్ అమలాపురం వెళ్ళినప్పుడు నాకు త్రిపాఠి గారు ఉండేవారు ఎస్పీ. అచ్చా. త్రిపాఠి గారు వెళ్ళాక వినయ్ రంజన్ గారు వచ్చారు. సో నేను త్రిపాఠి గారి దగ్గర కొంతకాలం చేశాను, తర్వాత వినయ్ రంజన్ గారు వచ్చారు. ఇద్దరు కూడా మంచి ఆఫీసర్స్, కానీ నాకు ఎక్కువ ఫ్రీడమ్ వినయ్ రంజన్ గారు ఇవ్వడం జరిగింది. సో పోలీసింగ్లో వెళ్ళినప్పుడు త్రిపాఠి గారు ఉన్నారు, ఆయన కూడా చాలా ఎంకరేజ్ చేశారు. ఫస్ట్ పోస్టింగ్ కనుక నాకు ఎక్కడ కూడా ఇబ్బంది అనిపించలేదు పోస్టింగ్లో. సో నేను ఖచ్చితంగా అమలాపురంలో ఇంకా మనకి అంటే ఎస్పీస్తో వాళ్ళ ప్రొటెక్షన్ ఉన్నా సరే మనము ఖచ్చితంగా ఏదైనా ఉందో లీగల్గా అది చేయడం జరిగింది. అలా నేను అమలాపురంలో ఈరోజు కూడా ఆ రోజు మేము చేసిన పోలీసింగ్ ఈరోజు కూడా మర్చిపోరు పబ్లిక్. అక్కడి నుంచి ఈరోజు కూడా 30 ఏళ్ల తర్వాత కూడా అక్కడి నుంచి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చి కలిసిపోతుంటారు. చాలామంది ఫోన్లో కూడా కాంటాక్ట్లో ఉంటారు. సో ఆ రోజు చేసిన పోలీసింగ్ ఈ రోజు వరకు నేను మర్చిపోలేను, అక్కడ పబ్లిక్ కూడా గుర్తుపెట్టుకుంటారు. సో అంత ఖచ్చితంగా చేసాం, చాలా పకడ్బందీగా ఎక్కడ కూడా తప్పు చేయకుండా 100% ఆనెస్ట్ ఇంటెగ్రిటీతో చేయడం జరిగింది. సో అందుకనే ఆ రోజు ఎస్పీస్ కానీ మా రేంజ్ డిఐజీస్ కానీ లోకల్ మినిస్టర్స్ మెట్ల సత్యనారాయణ గారు, బాలయోగ్ గారు వీళ్ళందరూ కూడా అంత వాళ్ళకి ఇన్కన్వీనియంట్ అనిపించినా పొలిటికల్గా వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. సో అందుకే ఆ రోజు అటువంటి అద్భుతమైన పోలీసింగ్ చేయగలిగాం. సార్ అమలాపురం అనగానే ఎక్కువగా మనకి రెండు సామాజిక వర్గాల మధ్య యుద్ధం కనిపిస్తుంటుంది, మీకు ఆ ఛాలెంజ్ ఎదురైందా? 2 కాదు 3. 3 అక్కడ కాపులు, సెట్టి ప్రజలు, ఎస్సీస్, అవును. 3 కూడా మంచి బలమైన సామాజిక వర్గానికి చెందిన పొలిటీషియన్స్ ఉన్నారు, మేధావులు ఉన్నారు, పబ్లిక్ కూడా అదేవిధంగా అక్కడ వ్యాపారవేత్తలు కానీ అందరూ. సో ముగ్గురు నాకెక్కడ కూడా ఇబ్బంది కాలేదు, ఎందుకంటే మన 100%గా వాళ్ళు శ్రీనివాస్ కేసు చేస్తున్నాడు అంటే 100% ఆనెస్ట్తో చేస్తాడని చెప్పి వాళ్ళకి నమ్మకం. అంటే నేను 3 ఏళ్ళు చేశాను అక్కడ. ఫస్ట్ ఇయర్ నమ్మకం కలగడానికి టైం పడుతుంది ఏదైనా. సో ఫస్ట్ ఇయర్ తర్వాత వాళ్ళకి అర్థమైంది శ్రీనివాస్ 90% తప్పు చేయడు, ఖచ్చితంగా అదే నమ్మకంతో పనిచేశాను. సో మనం డీల్ చేస్తున్నాము అని తెలిస్తే చాలా వరకు సెటిల్ అయ్యేవి ఇష్యూస్, ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేదు. మనం ఏదైతే న్యాయం చేస్తున్నామో నాకు అమలాపురం ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనము పక్షపాతం చూపించకుండా మనం 100% ఆనెస్ట్గా మనం ఏదైనా సరే పని చేస్తే పబ్లిక్ మన ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారన్నది నేను అక్కడ తెలుసుకున్నాను ఫస్ట్ పోస్టింగ్లోనే. కానీ ఎక్కువ ఎస్సీ ఎస్టీ కేసులు ఉండేవి కదండి? అవును, ఎస్సీ ఎస్టీ కేసులు ఉంటాయి. ధైర్యంగా తప్పుడు ఫాల్స్ కేసెస్ పెట్టినా సరే ధైర్యంగా చాలా క్లోజ్ చేసాం. ఎవరు ఇంతవరకు ఎక్కడ ఇబ్బంది రాలేదు నాకు అమలాపురంలో. ధైర్యంగా క్లోజ్ చేసాం, పిలిపించి మాట్లాడి తప్పు చేస్తున్నారు మీరు, తప్పుడు కేసు అని చెప్పినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది. అట్లా చాలా కేసెస్ క్లోజ్ చేయడం కూడా జరిగింది. కానీ మీకు ఒక ముద్ర మాత్రం వేయలేదు ఇంతవరకు, వేయలేదు. కానీ ఏఆర్ శ్రీనివాస్ గారు రాత్రి అయితే లాఠీ పట్టుకొని యానాం బ్రిడ్జ్ వైపు వెళ్ళేవారు, అక్కడ నైట్ టైం చూసి కూర్చునేవారు. ఫస్ట్ పోస్టింగ్ కదా, చాలా అసలు చాలా జోష్, చాలా ఎనర్జీ, చాలా డిటర్మినేషన్తో మనం పనిచేయడం జరిగింది. ఆ టీం కూడా అద్భుతమైన టీం ఉండేది. నేను ఎప్పుడైతే వెళ్ళానో అక్కడ అమలాపురంలో ఇనీషియల్గా నాకు బాగా గుర్తుంది, చాలా అక్కడ నెలకి ఆ రోజుల్లో నెలకి ఓన్లీ అరెక్ మామూలే లక్షిస్తారు అని చెప్పడం జరిగింది. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అది నిజం నాకు ఆఫర్ చేయడం కూడా జరిగింది. సో వెంటనే అది సున్నితంగా తిరస్కరించడం జరిగింది. తర్వాత అదేవిధంగా గట్టిగా వాన్ చేయడం జరిగింది. యానాం బ్రిడ్జ్ దగ్గర మీరు ఎందుకంటే అదే చెప్తున్నా. సో అట్లాంటి పరిస్థితి నుంచి సో ఏ రోజైతే వాళ్ళకి తెలిసిందో శ్రీనివాస్ డబ్బు తీసుకోడు, ఈ కరప్షన్కి లొంగడు అని తెలిసిన తర్వాత మన స్టాఫ్ ఏదైతే మా స్టాఫ్ ఉందో వాళ్ళందరూ కూడా డిఎస్పీస్ అందరూ కూడా సార్ కొంచెం గట్టిగా నిజాయితీగా చేస్తున్నాడు కనుక మనం కూడా అదే రకంగా చేయాలన్నది వాళ్ళకు కూడా ఒక కోరిక ఉంటుంది. సో అట్లా అప్పుడు నేను వెళ్ళినప్పుడు అక్కడ అరెక్ అన్నది బాగా ఎక్కువగా ఉండేది. సో ఇల్లిసిట్ డిస్టిలేషన్ ఆఫ్ లిక్కర్, ఈ అరెక్ అన్నది బాగా ఉండేది. సో అటు వాటి ఎక్కడైతే బట్టీలు ఉన్నాయో వాటికి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి 2ంటికి వెళ్ళి అక్కడ కాపు కాయడం, వాళ్ళు వస్తే పట్టుకోవడం, అన్ని డిస్ట్రాయ్ చేయడం, అట్లా ఒక 6-7 నెలల పాటు కంటిన్యూస్గా చేసాం ఎవ్రీడే. అప్పుడు నేను ఇంకా పెళ్ళి అవ్వలేదు, బ్యాచులర్ని.
బాగా అట్లా తిరిగేవాళ్ళం. అదే రకంగా యానాం వరకు వెళ్ళేవాళ్ళం. సో జ్యూరిస్డిక్షన్ కూడా కొద్దిగా అతిక్రమించి అప్పట్లో వెళ్ళడం జరిగింది. సో రౌడీయిజం విపరీతంగా ఉండేది అమలాపురంలో. సో రౌడీయిజం కూడా కంట్రోల్ చేసాం బాగా. నాకు మీరు మఫ్టీలో వెళ్ళేవారట కదా? మఫ్టీలోనే వెళ్ళేవాళ్ళం. నైట్ అయితే మఫ్టీయే, ఈవినింగ్ అయితే యూనిఫామ్. ఇల్లీగల్ యాక్టివిటీస్ మనం డిటెక్ట్ చేయాలన్నా కొద్దిగా ఉండాలంటే మఫ్టీలోనే వెళ్ళి చేసేవాళ్ళం. సో అంతా 100%. కానీ అప్పుడు శ్రీనివాస్ గారు ఎవరైనా పట్టుకుంటే యాంటీ సోషల్ ఎలిమెంట్కి కేసులు కాదరా, కరెంట్ ఎర్రగొట్టండిరా అనేవారట కదా? అన్ని సందర్భాల్లో అట్లా కాదు. రౌడీయిజం అయితే ఖచ్చితంగా టాలరేట్ చేసేవాడిని కాదు. దానికి వాటి లాఠీలతోనే పని చెప్పేవాళ్ళం. సో మంచి వాళ్ళకి మంచిగా ఉండేవాళ్ళం. ఏదైతే రౌడీయిజం చూపించి అత్యాచారాలకు ఎవరైతే పాల్పడేవారో వాళ్ళకి ఖచ్చితంగా లాఠీ. మీరు క్రైమ్ మీటింగ్ లో కూడా ఎన్ని లాఠీలు విరిగాయని అడిగేవారట మీరు? ఇలా ఇప్పుడు అవన్నీ మనం అయిపోయింది, గతం గత. సో ఆ రోజుల్లో ఆ విధంగా ఉంటేనే అప్పుడు భయం ఉంటుంది. అప్పట్లో ఆ రోజుల్లో ఏంటంటే ఈ సోషల్ మీడియా ఇంత యాక్టివ్గా లేదు. సో ఆ రోజు చేసినట్టు ఈ రోజు మనము అదే రకంగా చేయడం అంటే కూడా సాధ్యం కాదు. సో ఆ రోజు ఉన్న పొలిటికల్ సపోర్ట్ కానీ పబ్లిక్ సపోర్ట్ కానీ చాలా చాలా ఎక్కువగా ఉండేది. అంటే పబ్లిక్ కూడా ఒప్పుకునేవారు కదండి. రౌడీయిజంని కంట్రోల్ చేస్తే పబ్లిక్ చాలా మెచ్చుకునేవారు, సంతోషించేవారు, పొలిటీషియన్స్ కూడా సంతోషించేవారు. సో క్రమంగా వాళ్ళు ఆ సపోర్టు నేను ఈ 30 ఏళ్లలో చూస్తున్నాను ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తగ్గింది. ఇంతకుముందు పొలిటికల్ సపోర్ట్ ఎంతైతే ఉండేదో అంత లేదు ఇప్పుడు. సోషల్ మీడియా యాక్టివిటీ వల్ల బాగా అది పబ్లిక్ కూడా కొంచెం సెన్సిటివిటీ ఫీల్ అవుతున్నారు. పొలిటీషియన్స్ కూడా అదే రకంగా అంత వాళ్ళు సపోర్ట్ చేయలేని పరిస్థితికి వచ్చింది. సార్ మీకు అమలాపురంలో 3 సంవత్సరాలు ఫస్ట్ పోస్టింగ్ కంప్లీట్ చేశారు. అక్కడ మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఉంది అక్కడ? ఒక కేసులో మెట్ల సత్యనారాయణ గారి ఇంటి ముందు, అప్పుడు మినిస్టర్ ఆయన ఇంటి ముందు ఒక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అది చాలా పెద్ద లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ అయింది. అప్పుడు పొలిటికల్గా కాంగ్రెస్ దాన్ని పెద్ద హైప్ క్రియేట్ చేశారు ఆ రోజుల్లో. అది బాగా సెన్సేషనలైజ్ అయింది కేసు. సో దాంట్లో మెట్ల సత్యనారాయణ గారి మీద చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. సో ఆయనే మర్డర్ చేయించాడు అది ఇదని. సో ఇన్వెస్టిగేషన్లో ఖచ్చితంగా అది కాదని ప్రూవ్ అయింది. సో అప్పుడు దాంట్లో ఆల్మోస్ట్ ఒక 15 to 20 days వరకు కర్ఫ్యూ లాగానే ఉన్నది. సో పబ్లిక్ పోలీస్ని వార్న్ చేయడము. సో అంటే అది కొంచెం సెన్సిటివ్గా ఉండడం వల్ల మొత్తం అట్మాస్ఫియర్ కొద్దిగా బాగా వోలటైల్గా ఉండింది. సో ఎస్పీ వినయ్ రంజన్ గారు వచ్చి అమలాపురంలోనే క్యాంప్ చేయడం జరిగింది అప్పుడు. సో ఆ ఒక్క కేసు మాత్రము పొలిటికల్ బాగా సెన్సిటివ్ అయింది కేసు. అదొకటి తప్ప మిగతావన్నీ కేసెస్ చాలా ఉన్నాయి మళ్ళీ. అదొక కేసు నాకు బాగా గుర్తుంది. ఆ తర్వాత నేను అమలాపురంలో ఉన్నప్పుడు అక్కడ సైక్లోన్ వచ్చింది, చాలా పెద్ద సైక్లోన్ వచ్చింది. 96 నేను జాయిన్ అయ్యాను. 96లోనే చాలా పెద్ద సైక్లోన్ వచ్చింది. దాంట్లో ఆ రోజు అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడికి వచ్చి క్యాంప్ చేయడం జరిగింది. దాంట్లో కూడా కొన్ని వందల మంది చనిపోయారు. అప్పుడు అదే నా పెళ్లి టైం అది. సో పెళ్ళికి వెళ్ళాల్సిన పరిస్థితి, ఇక్కడేమో వదిలిపెట్టి వెళ్ళలేని పరిస్థితి. సో అప్పుడు ఎస్పీ గారిని అడిగి ఒక వారం రోజులు పెళ్ళికని వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చడం జరిగింది వెంటనే. సో అది ఒక బాధాకరమైన విషయమైనా అప్పుడు పబ్లిక్ సపోర్టు, పోలీసు ఎంత సేవ చేసిందన్నది అది చాలా అద్భుతమైన సర్వీస్. అమలాపురంలో మీకు మ్యారేజ్ అయింది? నేను అమలాపురంలో ఉన్నప్పుడు పెళ్ళయింది. అరేంజ్ లవ్ అండి? అరేంజ్ మ్యారేజ్ లేదు, అరేంజ్ మ్యారేజ్. శ్రీనివాస్ గారికి అంత టైం లేదా ప్రేమ? అట్లా కాదు, లేదు, అరేంజ్ మ్యారేజ్. అమలాపురం ఉన్నప్పుడు మ్యారేజ్ అయింది, తర్వాత బదిలీ అయింది. బదిలీ టు బాలానగర్ వచ్చారు. బాలానగర్, మియాపూర్, కేపీజీ, కుకట్పల్లి ఇవన్నీ కూడా చందానగర్ వరకు రియల్ ఎస్టేటు బాగా దందాలు, రౌడీజం ఉండేది. మీకన్నా ముందు ప్రకాష్ రెడ్డి గారు అప్పుడే ఆయన ప్లేస్ మీరు తీసుకున్నారు, సక్సెస్ అనుకుంటా. ఆయన డెకాయిట్లు అన్నీ బాగానే కంట్రోల్ చేస్తారు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత బాలానగర్లో మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది? నాకు ఏదైతే నేను అమలాపురంలో చేశానో నా ఎక్స్పీరియన్స్ 3 years ఆఫ్ సాలిడ్ ఎక్స్పీరియన్స్. అమలాపురంలో ఏ ఆఫీసర్ అయినా అక్కడ ఒక 3 ఏళ్ల పాటు చేస్తే అద్భుతమైన ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు బాలానగర్లో బాగా పనిచేసింది. సో మై ఎంటైర్ థింగ్ వాజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అమలాపురం సర్వీస్. సో ఇక్కడికి వచ్చాక నా అదృష్టవశాత్తు ఇక్కడ 2 అద్భుతమైన ఎస్పీల దగ్గర పనిచేయడం జరిగింది. నేను ఇక్కడికి బాలానగర్ పోస్టింగ్ ఇచ్చినప్పుడు దినకర్ ప్రసాద్ గారు ఎస్పీ, ఆ తర్వాత సురేంద్రబాబు గారు. సో ఇంకా వీళ్ళిద్దరు గురించి చెప్పక్కర్లేదు, ఇద్దరు టైగర్ లాంటి ఆఫీసర్స్. సో వాళ్ళిద్దరి దగ్గర పనిచేయడం అన్నది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అంటే నా కెరియర్లో వీళ్ళిద్దరూ చాలా అద్భుతమైన ఆఫీసర్స్ నేను పనిచేయడం.
మరి అదేవిధంగా రాముడు గారు డిఐజీగా ఉన్నారు. సో వీళ్ళందరి సపోర్ట్, అద్భుతమైన ఆఫీసర్స్ ముగ్గురు. సో వీళ్ళందరి సపోర్ట్ బాగా ఉండేది. ప్లస్ ఇక్కడ బాలానగర్లో కూడా మీరు చెప్పినట్టు ఇక్కడ కూడా అప్పుడే రియల్ ఎస్టేట్ బాగా భూ వివాదాలు, తర్వాత ఇండస్ట్రియల్ ఏరియాలో అప్పుడే లేబర్ అన్రెస్ట్, కొన్ని సిక్ ఇండస్ట్రీస్ అవ్వడం, మూతపడడం, అప్పుడే ఐడియల్ ఇవన్నీ కూడా కొద్దిగా అప్పుడే బ్యాడ్ ఫేజ్లోకి వచ్చాయి. ఐడిపిఎల్ ఇవన్నీ ఫార్మా కంపెనీస్ కానీ కొన్ని ఇండస్ట్రీస్ అక్కడ అవన్నీ లేబర్ అన్రెస్ట్లో అవన్నీ బాగా పెద్ద ప్రాబ్లమ్స్ ఉండేవి ఆ రోజుల్లో. ఇది కాకుండా డెకాయిటీస్, రేప్ అండ్ డెకాయిటీస్ ఇవి కూడా చాలా ఎక్కువగా ఉండేవి ఆ రోజుల్లో. జీడిమెట్ల ఏరియా, ఇటువంటి దుండిగల్, జీడిమెట్ల ఈ ఏరియాస్లో. సో ఆ పోలీసింగ్ చేయడం అన్నది నైట్ అంతా ఖచ్చితంగా తిరిగి అటువంటివన్నీ ప్రివెంట్ చేయాలి. ఇవన్నీ కూడా పెద్ద ఛాలెంజ్గా ఉండేది. సో రౌడీయిజం ఖచ్చితంగా ఇక్కడ కూడా బాగా ఎక్కువగా ఉండేది. సో అమలాపురం ఎంతైతే ఉందో అంతే ఇంచుమించు అంతే ఉండేది ఇక్కడ కూడా రౌడీయిజం. సో ఇక్కడ కూడా ఎస్పీ సపోర్ట్తో బాగా అది కూడా కంట్రోల్ చేయడం జరిగింది. సో ఆ రోజుల్లో ఖచ్చితంగా బాగా గట్టిగా చేసేవాళ్ళం, ఆనెస్ట్గా చేసినందువల్ల ఒక మార్క్ ఖచ్చితంగా ఉంది. అమలాపురం ఏదైతే ఉందో అదే మార్క్ ఇక్కడ కూడా క్రియేట్ చేయగలిగాం బాలానగర్లో కూడా. అమలాపురం అనేది ఒక రూరల్ ఏరియా, ఇది అర్బన్ హైదరాబాద్. కానీ మీరు ఇక్కడ కూడా వస్తూనే గాడ్రేజ్ చౌరస్తా కానీ, మియాపూర్ చౌరస్తా, మదీనగఢ్ చౌరస్తాలో లాఠీలు జొలిపించడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఏదైనా ఆ రోజుల్లో డిసార్డర్ అన్నది ఒకటి ఎక్కడైనా కనిపిస్తే కొంచెం సైన్స్ లేని పరిస్థితి ఉండేది. అంటే ఆ రోజుల్లో కొంచెం ఆ నమ్మకం కూడా ఉండేది. పబ్లిక్ని మనం భయపెడితే, తప్పు చేస్తుంటే భయపెడితే మళ్ళీ నెక్స్ట్ టైం చెయ్యరు అన్న ఉద్దేశంతో కొంచెం గట్టిగా చేయడం జరిగింది. ఆ క్రమంలో లాఠీలు కూడా ఉపయోగించడం జరిగింది. సో అది ఈరోజు ఆలోచిస్తే కరెక్టా అంటే అది ఖచ్చితంగా కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. కానీ ఆ రోజుల్లో అది కరెక్ట్. మనం ఆ రకంగా చేస్తే పబ్లిక్ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. పబ్లిక్ మీడియా మీరందరూ కూడా ఆ రోజు సపోర్ట్ చేశారు. మీరందరూ కూడా మెచ్చుకున్నారు. సార్ పోలీసింగ్ అంటే ఇదే రకంగా ఉండాలి, మీరు గట్టిగా చేస్తే మళ్ళీ ఎవరు తప్పు చేయరు, మీరు ఒకరిని కొడితే 100 మంది దాన్ని చూసి నేర్చుకుంటారు అన్నది ఆ రోజు సిద్ధాంతం. వాస్తవేంటది. మీరు కేపీహెచ్పీలో ఒక రౌడీ మీద గట్టిగా యాక్షన్ తీసుకోవడంతో దాదాపు ఆ ప్రాంతం అంతా కాలేజీ వెళ్ళి మియాపూర్ మురళి అని ఒక ఆయన వాడు, మీరు ఉన్నంత వరకు నేను రాను అని శపథం చేసి వెళ్ళిపోయాడు. సో మనం అది వాళ్ళకి కూడా సిగ్నల్, స్ట్రాంగ్ సిగ్నల్ మనం పంపగలిగితే అది పనిచేసేది. ఖచ్చితంగా పనిచేసింది ఆ రోజుల్లో. ఆ రోజుల్లో ఇంత పాపులేషన్ డెన్సిటీ కూడా లేదు. సో ఈ సోషల్ మీడియా ఇవన్నీ కూడా అసలు లేవు ఆ రోజుల్లో. ఓన్లీ మీడియా ఉండేది. మీరు మాత్రమే ఏదైనా ఉంటే ప్రింట్, విజువల్ మీడియా కూడా చాలా తక్కువ ఉండేది. సో ఆ టైమ్స్లో అది కరెక్ట్ అయిన పోలీసింగ్. సో అది సక్సెస్ఫుల్గా చేయగలిగాం. సో భయపడేవారు, ఎవరన్నా తప్పు చేయాలన్నా భయపడేవారు. సో క్రమంగా 30 ఏళ్ళు ఆ జర్నీ ఈ రోజు వరకు చూస్తే పరిస్థితులు మారాయి, క్రైమ్ మారింది, ప్యాటర్న్స్ అన్నీ మారిపోయాయి. ఆ రోజుల్లో ఉన్న క్రైమ్ ఈరోజు ఇన్సిగ్నిఫికెంట్ అయిపోయింది. సో పబ్లిక్ మారారు, క్రైమ్ మారింది, దొంగలు మారారు, సో అన్నీ మారారు. సో అదేవిధంగా ఆఫీసర్స్ కూడా మారారు. సమాజం మారుతుంది కదా సార్. సమాజం మారింది, అదే కదా, వీళ్ళందరూ కలిస్తేనే సమాజం. బాలానగర్ సబ్ డివిజన్లో 2 కేసులు ఉంటాయండి. ఒకటి కేపీహెచ్పీ, ఒకటి ఇంకొకటి మియాపూర్ అనుకుంటా. ఫస్ట్ కేసులో మియాపూర్లో జన్ప్రియా నగర్లో ఒక స్వామి ఇంట్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది. అది ఫస్ట్ 174 కింద కానీ రిపోర్ట్ అవుతుంది. కానీ తర్వాత మీరు మర్డర్ కేసుగా మార్చారు. కరెక్ట్ మురళి. అదేంటంటే ఇనీషియల్గా అది ఒక మర్డర్ కేసుని అది మా వాళ్ళు మరి అది ఖచ్చితంగా ఈరోజు చెప్పగలం. అది వాళ్ళు ఎవరో మిస్లీడ్ అయ్యి అది ఒక 174 కింద దాన్ని కట్టి దాన్ని హషప్ చేయాలని ప్రయత్నం చేయడం జరిగింది. సో దాన్ని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత అది మర్డర్ అని దానికి క్లియర్ ఎవిడెన్సెస్ అన్ని కనపడుతున్నా అది 174 కింద కట్టారు. సో దాంట్లో ఆ రోజు ఒక ఇన్స్పెక్టర్ కూడా మన 174 ఎఫ్ఐఆర్ కింద చేసిన తర్వాత సస్పెండ్ కూడా అవ్వడం జరిగింది ఇన్స్పెక్టర్. సో అది చేసిన తర్వాత వాళ్ళందరూ చాలా సంతోషించారు, అమ్మాయి పేరెంట్స్. మీకు లీడ్ ఎక్కడ వచ్చింది? అందరూ మేము కూడా చూసాం స్పాట్కి వెళ్ళినప్పుడు, అమ్మాయి కట్టుగా సూసైడ్ లా కనిపిస్తుంది. కానీ మీరు మొత్తం అంతా ఇండిపెండెంట్ హౌస్ అంతా చెక్ చేసి ఇంకొకసారి కూర్చొని అది మర్డర్ అని చెప్పి మీరు చేశారు. అది లోపల ఆ రోజు నాకు బాగా గుర్తుంది. లోపల మేము వెళ్ళి ఆ ఇంట్లో మొత్తం అంతా సెర్చ్ చేసిన తర్వాత ఎక్కడ కూడా సూసైడ్ చేసుకున్న ఆనవాళ్ళు ఎక్కడ కనపడలేదు. అంటే ఏదో రకంగా మనకి సూసైడల్ టెండెన్సీస్ ఉంటే మనం ఒక అఫెన్స్ జరిగిన ప్లేస్లో సెర్చ్ చేస్తే ఏదో కొద్దిగా దొరుకుతుంది మనకి ఎవిడెన్స్. కానీ ఖచ్చితంగా అటువంటిది ఏది దొరకలేదు ఆ రోజు. దొరకకుండా బట్ లైగేచర్ మార్క్స్, బాడీ మీద ఉన్న లైగేచర్ మార్క్స్ కానీ నెక్ మీద, ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత పొజిషన్ ఆఫ్ ద బాడీ ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా అది మర్డర్ కాదా, మన సూసైడ్ కాదని తెలియదు. ఎందుకంటే ఆయన చంపాడు అమ్మని?
ఐ రిమెంబర్ ఏదో ఇల్లీగల్ ఇంటిమేసీ, అచ్చా. ఏదో ఇల్లీగల్ ఇంటిమేసీ ఉండి ఇంకెవరితో లేడీతో సంబంధం ఉండడం వల్ల ఈ లేడీ ప్రశ్నించడంతో ఇద్దరు కలిసి ప్లాన్ చేసి చంపినట్టు గుర్తుంది. కుక్కటిపల్లి పోలీస్ స్టేషన్లో ఒక కస్టోడియల్ డెత్ అవుతుంది. ఆ కేసులో మీరు ఎస్ఐని సస్పెండ్ కూడా చేశారు. కస్టోడియల్ డెత్ అయింది. ఆ తర్వాత నేను ఆ పోలీస్ స్టేషన్లో చాలా రోజులు తర్వాత అది కూడా మీడియా దాంట్లో చాలా యాక్టివ్ అయ్యి, కస్టోడియల్ డెత్ అంటే పెద్ద సీరియస్ ఇష్యూ. ఆ కస్టోడియల్ డెత్కి సంబంధించి ఒక పోలీస్ ఆఫీసర్ తన కెరియర్లో తాను పనిచేస్తున్న ఏరియాలో కస్టోడియల్ డెత్ అవ్వకుండా చూసుకోవడం అన్నది అదొక ఎవరిదైనా ఫస్ట్ ప్రయారిటీ అది అతను ఉద్యోగంలో. సో అటువంటిది ఏదన్నా ఎక్కడన్నా అయితే మాత్రం అతనికి అప్పుడు ఇమీడియట్ ప్రాబ్లమే కాదు, అది కెరియర్ మొత్తం కూడా అది ఒక రిమార్క్ లాగా ఉంటుంది. సో అటువంటిది అవ్వకూడదని అనుకున్నా మన కెరియర్లో ఎక్కడో దగ్గర జరుగుతూనే ఉంటాయి తెలవకుండా. పోలీస్ స్టేషన్లో కొంత మన పోలీస్ వాళ్ళ లోపం వల్ల, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల కావచ్చు, లేకపోతే అజాగ్రత్తగా మనము ప్రవర్తిస్తే కొంతమంది ఎవరినైతే తీసుకొచ్చి మనం కన్ఫైన్ చేస్తామో వాళ్ళు విసిగిపోయి వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో ఏదో కారణం వల్ల పోలీస్ స్టేషన్లోనే సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది. సో అటువంటిది కస్టోడియల్ డెత్ వర్స్ట్ ఏంటంటే తీసుకొచ్చి 3rd డిగ్రీ ప్రయోగించిన తర్వాత పోలీసులు అప్పుడు చనిపోవడం అన్నది చాలా సీరియస్ ఇష్యూ. ఇట్లా కాకుండా కొన్ని సందర్భాల్లో సెల్లో ఉంటే ఉరేసుకొని చనిపోయారు అవన్నీ. సో ఇటువంటివి కూడా జరగకూడదు. అటువంటి జరిగినప్పుడు మెజిస్టరియల్ ఎంక్వైరీస్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ అయినప్పుడు కొద్దిగా మన పోలీస్ హై హ్యాండెడ్నెస్ వల్ల చనిపోలేదు అని అంటే కొద్దిగా మెజిస్టరియల్ ఎంక్వైరీస్లో జ్యుడిషియరీ కానీ ఆర్డీఓ ఎవరైతే దాంట్లో మెజిస్టరియల్ ఎంక్వైరీకి వస్తారో వాళ్ళు చూసి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది లేదు పోలీస్ నిర్లక్ష్యం వల్ల జరిగింది, ఇది వాళ్ళ హై హ్యాండెడ్నెస్ వల్ల కొట్టడం 3rd డిగ్రీ వల్ల జరగలేదని అంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో అవి తీసుకొచ్చి మన హింసించి ఆ హింస వల్ల చనిపోతే మాత్రం అది క్షమించరాని నేరం అది. సో అటువంటిది జరిగింది అక్కడ. వెంటనే అతని సస్పెండ్ చేశారు. కొన్ని సందర్భాల్లో కేసులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. సార్ బాలనగర్లో మీకు ఇంకా బాగా గుర్తుండిపోయిన కేసు ఒకటి నాకు బాగా గుర్తుంది. ఒక జీడిమెట్లలో ఒక మర్డర్ కేసు అయ్యింది. మేఘ్నా అని ఒక అమ్మాయి, ప్రవీణ్ అని ఒక అతన్ని ఏదో వాళ్ళది ఇల్లీగల్ ఇంటిమేసీ ఉంది, వీళ్ళు ఈ అమ్మాయి చంపించింది అన్న ఉద్దేశంతో ఏదో ఒకటి పెద్ద అదొక కేసు అయింది. కానీ అది మేము ఇన్వెస్టిగేట్ చేసి అది ఆ అమ్మాయికి ఏం సంబంధం లేదని కూడా అప్పుడు తేల్చడం జరిగింది. దాంట్లో మన జీడిమెట్ల ఇన్స్పెక్టరు నేను దాని మీద కనీసం ఒక 15 రోజులు వర్క్ చేసాం. అప్పుడు సురేంద్రబాబు గారు నేను కూడా వెళ్ళడం జరిగింది. సార్ ఎస్పీ గారు కూడా వచ్చారు. సో అది ఒక మంచి ఇంపార్టెంట్ కేసు. సో అది కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. అటువంటివి ఎన్నో కేసెస్ ఉన్నాయి. మళ్ళీ అప్పుడు డెకాయిటీస్ కూడా, రేప్ అండ్ డెకాయిటీస్ ఉండేవి. ఎంతోమంది రేప్ అండ్ డెకాయిటీ కేసుల్లో మళ్ళీ ఎన్కౌంటర్స్ కూడా జరిగాయి అక్కడే. ఆ రేప్ మర్డర్ చేసిన వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం జరిగింది అప్పుడు సురేంద్రబాబు గారు ఎస్పీగా ఉన్నప్పుడు. అట్లాంటి 4 డెకాయిట్స్ని కూడా చంపడం జరిగింది మేడ్చల్లో. సో ఇటువంటివి చాలా ఉన్నాయి. చాలా అద్భుతమైన. మీరు బాలనగర్లో ఉన్న టైంలో పీజీఆర్ పేరు వినుంటారు, చూశారు కూడా మీరు. ఆయనతో ఎప్పుడైనా మీకు గట్టిగా ఏం జరిగిందా? అయ్యింది బాగా. నాకు పీజీఆర్ గారితో అప్పట్లోనే బాలానగర్లో ఆయన లీడర్ కదా, ఆయన లేబర్ యూనియన్ లీడర్. సో ఆయన అంటే లేబర్కి బాగా అభిమానం ఉండేది. సో ఆయన బాగా వాళ్ళ పక్షాన్ని గట్టిగా ఫైట్ చేసేవారు. సో అట్లా బాలానగర్, సనత్ నగర్ ఇదంతా ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఆయన చాలా రెగ్యులర్గా వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉండేవారు. సో దాంట్లో ఆయన ఏవైతే ధర్నాలు అవన్నీ చేసేవారో అప్పుడు గట్టిగా అడ్డుకోవడం జరిగేది. సో అప్పుడు ఆయన మా మీద కోపంగా ఉండేవారు. కానీ తర్వాత తెలుసుకున్నారు వీళ్ళు చేసేదాన్ని. ఆయన ఆఫీస్కి వచ్చి, నా బాలానగర్ డిఎస్పీ ఉన్నప్పుడు ఆఫీస్కి వచ్చి ఆయన నాతో చాలాసేపు మాట్లాడి అప్పుడు ఫస్ట్ టైం పెద్దమ్మ టెంపుల్కి ఆయన స్వయంగా ఇన్వైట్ చేయడం జరిగింది, మీరు ఖచ్చితంగా రావాలి సార్ అని. సో పాపం ఆయన బ్రతుకున్న కాలంలో వెళ్ళలేకపోయాను, కానీ ఇప్పుడు నేను రెగ్యులర్గా పెద్దమ్మ టెంపుల్ వెళ్తుంటాను. సో అట్లా ఆయనతో నాకు మంచి సంబంధం ఉంది, రెగ్యులర్గా మాట్లాడేవారు. ఆయన గుర్తుందో లేదో కేపీహెచ్బిలో మియాపూర్ ఇష్యూ జరిగినప్పుడు అండి బాధితులందరూ కేపీహెచ్బి పోలీసులు ధర్నా చేశారు, వాడిని స్వామిని అరెస్ట్ చేయాలని. పీజీఆర్ గారు వచ్చారు, మిమ్మల్ని చూసిన తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు అంతే. గుర్తుందా మీకు? గుర్తుంది సార్. బాలానగర్లో ఒక ప్రముఖ కాంగ్రెస్ నాయకుని అరెస్ట్ చేయాలని బాగా తిరిగారు, కానీ మీరున్నప్పుడు కాలేదు. వడ్డేపల్లి నరసింహరావు అంటే ఏం లేదు, ఆయన కూడా
అంటే అవన్నీ పొలిటికల్ ఇష్యూస్. ఆయన ఏది కూడా ఇల్లీగల్ యాక్టివిటీ ఏం చేయలేదు. ఆయన వడ్డేపల్లి నరసింహ ఏదో చెప్పేవారు ల్యాండ్ అది ఇది అని. బట్ మన పోలీసింగ్కి సంబంధించినంత వరకు ఏం లేవు. పొలిటికల్గా ఆయన బాగా ఇన్వాల్వ్ అయినప్పుడు, పొలిటికల్గా ఏదన్నా ఉంటే ఇల్లీగల్గా చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేశాము. ఆయన తర్వాత నుంచి ఆయన పెద్ద ఏమి ఇన్వాల్వ్ అవ్వలేదు. కానీ అప్పట్లో మీరు ప్రెస్ వాళ్ళని కూడా మీరు పట్టించుకునేవారు కాదు కదండి, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని తిరిగారు కదా. మరి తప్పు చేస్తే ఎవరైనా ఒకటే మురళి. ప్రెస్ వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత ఒక రేప్ కేసులో ఒక రిపోర్టర్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో అంటే ఇప్పుడు ఈరోజు నేను చెప్తున్నాను కదా, ఈ రోజులో ఉన్నంత సోషల్ మీడియా యాక్టివిజం అంత అప్పట్లో లేదు. సో వాళ్ళు చేసే పనులు పూర్తిగా ఇంటెలిజెన్స్ ద్వారానో, ఎస్బీ ద్వారానో, లేకపోతే మాకు ఏదైనా రోజువారీగా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళ మీద నిఘా పెడితే తప్ప తెలిసేది కాదు. ఇప్పుడు మనం తప్పు చేస్తే వెంటనే తెలిసిపోతుంది. సో అప్పట్లో అట్లా కాదు. మేము చాలా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ తెలిసేది కాదు. దాని మీద మేము ఇంటెలిజెన్స్ మా వాళ్ళని ఏదో ఇంటెలిజెంట్గా ఉన్న ఆఫీసర్స్ని వాళ్ళని దాని మీద డిప్లాయ్ చేసి ఆ పని మీద పెడితే వాళ్ళు చేసే అన్యాయాలు, అక్రమాలు కూడా తెలిసేవి. సో అట్లా తెలిసిన తర్వాత మేము భయపెట్టేవాళ్ళం. వాళ్ళని తీసుకొచ్చి ప్రెస్ అయితే 2 కొమ్ములు ఉంటారా కదా. మరి అది మీరు చెప్పాలి. నిజంగా కొమ్ములు నేను అన్నది తప్ప లేకపోతే వాస్తవమా? ఎవరైనా ఒకటే, పోలీస్ ఆఫీసర్స్ కి కొమ్ములు ఉండవు, ప్రెస్ వాళ్ళకి కొమ్ములు ఉండవు అన్న సింపుల్. ఎవరు తప్పు చేయకూడదు. మీ డైలాగ్ అదే కదండి, ప్రెస్ అయితే 2 కొమ్ములు ఉంటారా. సో కరెక్టే అన్నాం. ఆ డైలాగ్ కరెక్టే కదా అన్నాం. అంతా మీరు అందరు ఎందుకు సపోర్ట్ చేశారు మురళి? ఆ రోజు బాగా గట్టిగా సపోర్ట్ చేశారు కదా. సో తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తే మీరు అందరు కూడా సపోర్ట్ చేశారు. సార్ మీ దగ్గర అప్పుడు మంచి ఇన్స్పెక్టర్ ఎవరండి బాలానగర్లో? నా దగ్గర మంచి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు కుక్కట్పల్లిలో ఉండేవారు. చాలా మంచి ఆఫీసరు. జీడిమెట్లలో రాధాకిషన్ ఉండేవాడు. అప్పట్లో చాలా వీళ్ళందరూ యంగ్ ఆఫీసర్. సత్యనారాయణ గారు అంటే సీనియర్, ఆయన పెద్ద ఆయన. చాలా ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. ఎక్స్ట్రాడినరీ ఆఫీసర్. తర్వాత ఇక్కడ నారాయణ ఉండేవారు సనత్ నగర్లో. సో వీళ్ళు చాలా అద్భుతమైన ఆఫీసర్స్. రాధాకృష్ణ గారు రాధాకృష్ణ జీడిమెట్లలో ఉండేవాడు అప్పుడు. సో సార్ బాలానగర్ నుండి మీరు గుంటూరు ప్రమోషన్ వచ్చింది, అడిషనల్ ఎస్పీ గుంటూరు. అక్కడికి వెళ్ళాక ఇంకొక పులి ఉంది అక్కడ. నేను అక్కడికి వెళ్ళినప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఎస్పీ లేదు. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు నేను అక్కడ అడిషనల్ ఎస్పీ గుంటూరు వెళ్ళినప్పుడు మనకి పూర్ణచంద్రరావు గారు ఉండేవారు. నేను వెళ్ళినప్పుడు పూర్ణచంద్రరావు గారు ఎస్పీ. అడిషనల్ ఎస్పీ అడ్మిన్గా నేను జాయిన్ అయిన తర్వాత పూర్ణచంద్రరావు గారు తర్వాత ఆంజనేయులు గారు వచ్చారు. ఆయన పట్టుకు రావడం, డార్మెటరీ కౌన్సిలింగ్ ఇచ్చేవారు కదా. అవును, అప్పుడు బాగా కౌన్సిలింగ్ అన్నది చాలా ఫేమస్ అప్పుడు గుంటూరులో. సో కౌన్సిలింగ్ బాగా జరిగేది. సో అట్లా రౌడీజం అక్కడ కూడా బాగా కంట్రోల్ అయింది. సో సార్ నేను మొత్తము పోలీసింగ్ ఆల్మోస్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు అంతా నేనే చూసేవాడిని. ఆంజనేయులు గారు కూడా బాగా ఫ్రీడమ్ ఇచ్చారు అప్పట్లో. ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్ని నేనే రన్ చేసినట్టు ఉండేది నాకు ఫీలింగ్. ఆయన లా అండ్ ఆర్డర్, తర్వాత పొలిటికల్ అవన్నీ ఆయన చూసుకునేవారు. ఎక్స్ట్రీమిజం అది లోకల్గా అడ్మినిస్ట్రేషను, లోకల్ పోలీసు రివ్యూ, క్రైమ్ రివ్యూ ఇవన్నీ కూడా నేనే చూసేవాడిని. ఆయన కూడా ఎక్స్ట్రాడినరీ ఆఫీసర్. సార్ గుంటూరులో ఎంతకాలం చూసారండి? గుంటూరులో 2 years చేశారు. మీకు అక్కడేమో గుర్తుందండి? గుంటూరులో అప్పట్లో మన పూర్ణచంద్రరావు గారు ఎస్పీగా ఉన్నప్పుడు నెక్సలిజం బాగా పీక్లో ఉండేది. సో అదే యాక్టివిటీ ఎక్కువగా ఉండేది. సో దాంట్లో ఎక్కువగా ఫోకస్ అంతా నెక్సలిజం మీద ఉండేది. ఎన్కౌంటర్స్ బాగా జరిగాయి పూర్ణచంద్రరావు గారు ఉన్నప్పుడు. సో అప్పుడు చాలా టెన్స్గా ఉండేది డిస్ట్రిక్ట్ కూడా. ఆయన బాగా ఫోకస్డ్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం. సో అడ్మిన్ సైడ్ నేను చూడడం, అది సార్ కూడా బాగా ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేసి ఎక్స్ట్రీమిజం బాగా కంట్రోల్ చేశారు అక్కడ. తర్వాత ఆంజనేయులు గారు వచ్చాక తగ్గింది, అంత లేదు ఎక్స్ట్రీమిజం అప్పుడు. అప్పుడు ఇక రౌడీజం అదంతా వాటి మీద ఎక్కువ ఫోకస్ ఉండేది. సార్ గుంటూరు నుండి మీకు గురజాల ట్రాన్స్ఫర్ అయింది? నాకు అవ్వలేదు, గురజాల అయ్యింది కానీ ఇటు వచ్చాను. అవును అవును. గురజాల ఎందుకు సార్ రిపోర్ట్ చేయలేదు? అంటే నేను ఇంకా అప్పటికే గుంటూరులో అడ్మిన్గా చేశాను కదా, మళ్ళీ గురజాల చేయడం ఎందుకని చెప్పి ఇంకా నేను రిక్వెస్ట్ చేశాను. అలా కాకుండా గురజాల ఏఆర్ శ్రీనివాస్ గారు వస్తే అడ్డుకుంటామంటూ పీపుల్స్ వార్ ఒక ప్రకటన చేసింది అప్పుడు మావోయిస్ట్ పార్టీ. ఇప్పుడు అది మీరు టార్గెట్ అవుతున్నారని మీకు మళ్ళీ తీసుకొచ్చి సిటీ వేసినట్టారు. అది 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 ఒక రీజన్ అవ్వచ్చు ఖచ్చితంగా. నేను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ మీరు వస్తే అడ్డుకుంటామంటే వాళ్ళు పోస్టర్ కూడా వేశారు కదా. వేశారు గురజాల. అవును, గురజాల వెళ్ళకుండా హైదరాబాద్ వచ్చారు. గురజాల వెళ్ళలేదు, హైదరాబాద్ వచ్చాను. ఏసీబీకి రాలేదు. అక్కడి నుంచి నేను సిద్దిపేట వెళ్ళాను. రైట్, ఓఎస్డి సిద్దిపేట.
సిద్దిపేటలో ఉన్నప్పుడు టైంలోనే ఎక్కువ డకైట్లు అయ్యాడు, పెట్రోల్ పంప్ మీద అటాక్స్ ఇవన్నీ కూడా. అప్పట్లో నేను వెళ్ళినప్పుడు షికాగోల్ గారు ఎస్పీ, ఉమ్. తర్వాత తర్వాత చౌహాన్ గారు. చౌహాన్ గారు వచ్చారు. సిద్దిపేటలో ఏంటి సార్ మీకు బాగా గుర్తుండిపోయింది? చాలా సిద్దిపేట అంటే అది ఒక ఇండిపెండెంట్ పోస్టింగ్, ఓఎస్డి సిద్దిపేట అంటే. సో అప్పటికి నక్సలిజం పెద్ద ఎక్కువగా లేదు, తగ్గింది, బట్ ఉండేది. ఇప్పుడు జనశక్తి అది కొద్దిగా కరీంనగర్ వైపు జనశక్తి ఉంటుంది, గిరాయిపల్లి వైపు పీపుల్స్. అప్పుడు సిద్దిపేట అది ఒక ఇండిపెండెంట్ పోస్టింగ్, అది అక్కడ పెద్ద మనకి ఎవరి ఇంటర్ఫియరెన్స్ కూడా ఎక్కువ ఉండేది కాదు. సో లా అండ్ ఆర్డర్ అంతా నేనే చూసుకునేవాడిని అక్కడ, సిద్దిపేట అంతా లా అండ్ ఆర్డర్ ప్లస్ ఓఎస్డి. సో ఆ రకంగా ఉండేది అండర్స్టాండింగ్. సో ఇంకా ఆల్రెడీ సీనియర్ ఆఫీసర్స్ కాబట్టి అడిషనల్ ఎస్పీ ర్యాంక్లో ఎస్పీ గారు కూడా ఇంకా ఏరియా అంతా నువ్వే చూసుకోవాలని చెప్పేవారు. సో అప్పుడు పోలీసింగ్ అంత కష్టం కాదు, చాలా క్రైమ్ కూడా చాలా తక్కువ ఉండేది సిద్దిపేట డివిజన్లో. పెట్రోల్ పంప్ మీద అటాక్స్ ఉండే, అది ఆ అఫెన్సెస్ ఎక్కువ ఉండేవి. మిగతా అఫెన్స్లు అంటే నేను అనేది ఇటు వేరే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ తక్కువ ఉండేవి. మేజర్ అఫెన్స్ వాజ్ ఈ పెట్రోల్ పంప్ దగ్గర ఈ బస్ డెకాయిటీస్ ఇవి ఎక్కువ జరిగేవి. సో అవి కంట్రోల్ చేయడమే పెద్ద టాస్క్గా ఉండేది. ప్లస్ యాక్సిడెంట్స్ అయ్యేవి కొన్ని ఆ రోడ్లో, కొన్ని యాక్సిడెంట్స్ ప్లస్ ఈ రాబరీస్, బస్ డెకాయిటీస్ ఇవి జరిగాయి. మీరు ఉన్న టైంలో ఒక బస్ డెకాయిట్లో ఒకటి ఉండేవాడు, కొక్కుల రాజు. మీకు ఛాలెంజ్ కూడా చేశారు, దమ్ముంటే పట్టుకోమని. అవును, తర్వాత వాడు ఎన్కౌంటర్ అయిపోయాడు. చాలా నిద్రలేని రాత్రులు కొక్కుల రాజు వల్ల అనుభవించడం జరిగింది అందరూ. సో తర్వాత అతను చేసిన అన్యాయాలకి ఏదైతే ఉందో అతను తగిన పనిష్మెంట్ తీసుకునే పోయాడు. సిద్దిపేట తర్వాత సార్? సిద్దిపేట నుంచి నేను కొసవా వెళ్ళాను. ఓకే, కొసవా. యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్లో యుఎన్ మిషన్కి ఒక 1 year వెళ్ళాను. ఓకే. అప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ జరిగిన వెంటనే అయిపోయింది. మే 2004 నుంచి మే 2005 వరకు నేను కొసోవలో ఉన్నాను, 1 year. ఓకే. అక్కడ యుఎన్ మిషన్ అదొక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. అక్కడ 1 year విత్ ఫ్యామిలీ ఉన్నాను ఆల్మోస్ట్. సో అది కూడా మంచి ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత తిరిగి వచ్చిన తర్వాత నాకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ పోస్టింగ్ ఇస్తే నేను రిక్వెస్ట్ చేసి ఏసీబీకి మార్పించుకున్నాను. ఎందుకండి? ఏదో అప్పట్లో నా ఫీలింగ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అంటే అది దాని గురించి ఇది ఏదో డబ్బు కోసం వస్తున్నాడు అన్న ఫీలింగ్ ఉంటుంది నేను అనుకునేవాడిని. అది నిజం కాదని తర్వాత తెలిసింది. సో నాకు అట్లా దాని మీద నా అవగాహన అట్లా ఉండేది. కానీ అప్పట్లో మీరు ఏసీబీకి ఎంచుకోవడానికి ప్రధాన కారణం, నీకు సార్ ఏసీబీలో పనిచేయాలని నాకు కోరిక కూడా ఉండేది. ప్రధాన కారణం యోగానంద గారు ఉన్నారు, కొంచెం ఆఫీసర్ ఉన్నారు, గట్టి పని చేయొచ్చు అని వినికిడు. అంటే యోగానంద్ గారు ఉన్నారని నేను ఏసీబీకి వెళ్ళలేదు, స్వతహాగా నేనే. అంటే విజిలెన్స్ కంటే ఏసీబీ బెటర్ అన్నది నా ఫీలింగ్. అంటే విజిలెన్స్ పోస్టింగ్ అయింది కనుక నేను ఏసీబీకి రిక్వెస్ట్ చేశాను. యోగానంద్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత యోగానంద్ గారు ఉన్నారని తెలిసింది. సో ఆల్రెడీ నాకంటే ముందు యోగానంద్ గారు అమలాపురంలో ఆయన మంచి పేరు ఉంది, చాలా అద్భుతమైన ఆఫీసర్ ఆయన. సో ఆయనకి నాకు ఎంతైతే పేరుందో దానికి ఒక 5 ఎక్కువ ఆయన పేరు అక్కడ సంపాదించారు ఆయన. సో ఆయన ఎక్స్ట్రాడినరీ ఆఫీసర్ కదా. సో ఆయనని ఫాలో అవ్వడం, మళ్ళీ ఇక్కడ ఏసీబీకి నేను వెళ్ళినప్పుడు ఆయన అక్కడ అదే ఉండడం అన్నది ఇట్ వాజ్ గ్రేట్ కోఇన్సిడెన్స్. ఏమో బయట అప్పుడు టాక్ ఏంటంటే యోగానంద గారు ఉన్నారు, గురువు గారి దగ్గరికి వెళ్ళారు ఈయన ఇద్దరు. అది అట్లా అనుకుంటే మంచిదే, నిజంగా వాస్తవం. అట్లా తెలిసి ఉంటే కూడా ఖచ్చితంగా వెళ్ళి ఉండేవాడిని. కానీ యోగానంద్ గారు ఉన్నారని మాత్రం ఖచ్చితంగా ఏసీబీకి వెళ్ళలేదు. సో విజిలెన్స్ గారు, ఏకే మోహంతి గారు కదా సార్ డీజీ. నేను వెళ్ళినప్పుడు మోహంతి గారు కాదు, ఎస్ఎస్పి యాదవ్ గారు డీజీ. ప్రభాకర్ రెడ్డి గారు ఆయన నాకు నేను ఆయన దగ్గర ట్రైన్ అయ్యాను కర్నూలులో. సో ఆయన ఉన్నట్టు తెలుసు నాకు ఖచ్చితంగా. అప్పుడు నేను వెళ్ళిన తర్వాత యోగానంద్ గారు కూడా ఉన్నారంటే ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్. సో ఏసీబీలో మీరు 8 సంవత్సరాలు పనిచేశారు, దాదాపు 8 సంవత్సరాలు అనుకుంటా. మీ బ్యాచ్మెంట్స్ అందరూ అక్కడే మీ అందరూ ప్రమోషన్ వచ్చారు, కానీ మీరు మాత్రం ఏసీబీలోనే ఉన్నారు 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల్లో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి. అసలు ఏసీబీ అనగానే ఒక ప్యానిక్ తీసుకొచ్చారు కదా. ఏసీబీలో నేను స్టార్ట్ అయిన 2005 మేలో నేను ఏసీబీలో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి 2013 వరకు అక్కడే పనిచేశాను. సో దీంట్లో 7 మంది డీజిల్ దగ్గర 7 డీజిల్ దగ్గర పనిచేశాను ఏసీబీలో. సో చాలా అరుదు అది, జాయింట్ డైరెక్టర్గా అన్నేళ్ళు పనిచేయడం. స్టార్టింగ్ 3 ఏళ్ళు నేను నా ఇంట్రెస్ట్తో పనిచేశాను. తర్వాత 2 ఏళ్ళు కంటిన్యూ అవుదామని చేశాను. తర్వాత ఇంకా డీజిల్ రిక్వెస్ట్ చేసేవారు ఉండమని. సో నాకు కూడా కన్వీనియంట్గా ఉండేది. సో నాకు ఆ వర్క్ అలవాటైంది, అటువంటిది చేయడం ఇష్టం నాకు కూడా. సో ఎక్కడైనా కరప్షన్ ఉంటే దాన్ని
మనము ఏదో ఇంతో అంతో కర్బ్ చేయొచ్చు అన్నది ఉద్దేశం. సో అట్లా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. సో అక్కడ లాస్ట్ ఫస్ట్ 5-6 ఇయర్స్లో అయితే మంచి కేసెస్ చేయడం జరిగింది. సో ఒక మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే రెవెన్యూ, పోలీసు, ఎలక్ట్రిసిటీ, అసలు టచ్ చేయని డిపార్ట్మెంట్ లేదు. ఎక్సైజ్, ట్రాన్స్పోర్టు అన్నీ అసలు అంటే వైడ్ స్ప్రెడ్గా కేసెస్ చేసేవాళ్ళం. అంటే అట్లా ఎంచుకునే వాళ్ళం కూడా డిపార్ట్మెంట్స్ని. కమర్షియల్ ట్యాక్సెస్ ఏది ఒక డిపార్ట్మెంట్ కూడా వదలకుండా అన్ని డిపార్ట్మెంట్స్లో మనం వర్క్ చేస్తే ఆ డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా అందరూ అలర్ట్గా ఉంటారు. ఎవరు కూడా ఇటు కరప్షన్ జోలికి అంటే పోకుండా ఉండరు అన్నది అర్థమైంది అందరికీ. కాకపోతే కంట్రోల్లో ఉంటుంది, చెక్ ఉంటుంది. సో వీళ్ళ నిఘా మన మీద ఎప్పటికీ ఉంటుంది ఏసీబీ వాళ్ళది అన్నది ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయాలన్నది ఉద్దేశం. సో అది ఖచ్చితంగా చేయగలిగాం. అటువంటి స్ట్రాంగ్ ఆఫీసర్స్ కూడా ఉండేవాళ్ళు. ఎంత డెడికేటెడ్గా సిన్సియర్ ఆనెస్ట్ ఆఫీసర్స్ని పోస్ట్ చేసేవారు ఆ రోజుల్లో. అసలు ఏసీబీకి పోస్టింగ్ అంటే నేనున్నప్పుడు మా బ్యాచ్మేట్స్ కానీ రవీందర్ రెడ్డి ఉండేవాడు నాతో పాటు, ప్రభాకర్ రెడ్డి గారు డైరెక్టర్, ఎస్ఎస్పి యాదవ్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, శివధర్ రెడ్డి గారు, అంతా మీరు చూడండి. అప్పుడు ఉమేశ్వరరావు గారు, ఇటువంటి అసలు ఎక్స్ట్రాడినరీ ఆఫీసర్స్. మీకు ఎక్కడ కూడా ఆనెస్టీ, ఇంటెగ్రిటీ మీద వాళ్ళ మీద మనం ఎక్కడ ప్రశ్నించలేనటువంటి ఆఫీసర్స్ని పోస్ట్ చేసేవారు. సో వర్క్ కూడా అదే విధంగా జరిగేది. ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో వర్క్ జరిగేది. కంబైన్డ్ స్టేట్ కదా, కంబైన్డ్ స్టేట్లో స్ప్రెడ్ ఎక్కువ ఉండేది. వర్క్ కూడా చాలా అద్భుతమైన వర్క్. 2005 నుంచి 2010 వరకు ఎక్స్ట్రీమ్లీ గుడ్ వర్క్. ఏసీబీలో ట్రాప్ కేసుల కన్నా డిఏ కేసులు ఎక్కువగా టార్గెట్ ఇస్తారన్నది వాస్తవం అంటారు సార్? అంటే టార్గెట్ అన్నది లేదు. పర్ఫార్మెన్స్ ఎక్కడైనా సరే ఏదైనా ఆఫీసర్ పనిచేస్తున్నాడంటే అతని పర్ఫార్మెన్స్ అన్నది ఇంపార్టెంట్. ఏం చేస్తున్నాడు, ఒక సంవత్సరం పాటు పనిచేస్తే అతని టర్న్అవుట్ ఏంటన్నది చూడడం సీనియర్స్ బాధ్యత. డీజీ కానీ, డైరెక్టర్ కానీ, జాయింట్ డైరెక్టర్ కానీ. సో ఖచ్చితంగా వాళ్ళని రివ్యూ చేయడం జరుగుతుంది. వాళ్ళ వర్క్ మనం అసెస్ చేయాలంటే వాళ్ళు ఆ సంవత్సరంలో, ఆ నెలలో, ఆ పర్టికులర్ మంత్లో, ఆ పర్టికులర్ హాఫ్ ఇయర్కి కానీ ఫుల్ ఇయర్కి కానీ ఎంత వర్క్ చేశారన్నది మనము తెలుసుకోవాలి కదా. అది ఏ రకంగా తెలుస్తుంది? ఇన్ని ట్రాప్ కేసెస్, ఇన్ని అసెట్ కేసెస్ చేశాడా లేదా, బేసిక్ వర్క్ అన్న మినిమం వర్క్ అన్న టర్న్అవుట్ చేశాడా లేదా అన్నది ఇంపార్టెంట్. అది కొంతమంది 10 చేసేవాళ్ళు, కొంతమంది 2 చేసేవారు. టార్గెట్ ఎక్కడ ఉండేది కాదు. టార్గెట్ అన్నది ఏసీబీలో ఎప్పుడు లేదు. కాకపోతే వాళ్ళు అసలు నిజంగా వర్క్ చేస్తున్నారా, ఊరికే ఐడిల్గా ఉంటున్నారా అన్నది మనం చూడడానికి అన్నది ఆ నెంబర్ అన్నది ఇంపార్టెంట్ అవుతుంది అంతే. ఓకే. కానీ డిఏ కేసుల్లో కన్విక్షన్ రాదు, ట్రాప్ కేసుల్లో కన్విక్షన్ వస్తుంటుందండి. అది మాత్రం వాస్తవం. డిఏ కేసెస్లో కూడా కన్విక్షన్ వస్తుంది కానీ చాలా తక్కువ పర్సంటేజ్. ట్రాప్ కేసెస్లో ఆ రోజుల్లో 90% పైన ఉండేది కన్విక్షన్ రేట్. ఎందుకంటే ట్రాప్ కేసెస్లో ఎవిడెన్సెస్ ఆర్ వెరీ స్ట్రాంగ్. అంటే క్యాష్ అతను రిసీవ్ చేసుకుంటే టెయింటెడ్ అమౌంట్, అతని ఫింగర్స్ వాష్ చేస్తే కలర్ వస్తుంది, అమౌంట్ సీజ్ అవుతుంది, విట్నెస్లు ఉన్నారు, ఆడియో రికార్డింగ్ ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడైతే వీడియో రికార్డింగ్ కూడా ఉంటుంది. సో ఇటువంటివి ఇవన్నీ కూడా ఎవిడెన్సెస్ అన్నీ స్ట్రాంగ్గా ఉంటే ఖచ్చితంగా కన్విక్షన్ ఇవ్వడానికి కూడా జడ్జెస్కి వాళ్ళకి కూడా కొంచెం బలమైన కారణాలు ఉంటాయి. కానీ అసెట్ కేసులో అది ప్రొలాంగ్డ్ ఇన్వెస్టిగేషన్. అది ఒక సంవత్సరం పాటు ఇన్వెస్టిగేట్ చేస్తే కానీ ఛార్జ్షీట్ ఫైల్ చేయలేని పరిస్థితి. అది అయిన తర్వాత దాంట్లో ప్రతి అసెట్కి సంబంధించి మళ్ళీ కౌంటర్ చేయడం, డిఫెన్స్ అడ్వకేట్స్, అందులో ప్రాసిక్యూషన్ వాళ్ళకి కూడా అంతే రకంగా పెద్ద భారం ఉంటుంది. సో అది ప్రొట్రాక్టెడ్, అంటే డిలేడ్ ఇన్వెస్టిగేషన్స్ అవడం కారణం వల్ల కన్విక్షన్స్ వస్తాయి కానీ తక్కువ. కానీ మీరు ఎక్కువగా సర్ప్రైజ్ చెక్ మీద ఎక్కువ ఫోకస్ చేయించేవారట. ఎందుకంటే సర్ప్రైజ్ చెక్స్ మీద ఫోకస్ ఎందుకు ఎక్కువ చేసేవాళ్ళు అంటే అది ఇమీడియట్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక సర్ప్రైజ్ చెక్ ఎక్కడన్నా కండక్ట్ చేస్తే, ఇప్పుడు ఇచ్చాపురం బార్డర్ చెక్ పోస్ట్లో సర్ప్రైజ్ చెక్ చేసేవాళ్ళం. సో మనము ఒక 20 మంది ఆఫీసర్స్తో సర్ప్రైజ్ చెక్ చేస్తే ఆ సర్ప్రైజ్ చెక్ జరిగిన ఒక 2-3 గంటల సేపు కనీసం ఒక 4-5 వేల మంది డ్రైవర్లు, అక్కడ ఉన్న స్టాఫ్ అందరు కలిసి, పబ్లిక్, ఆ విలేజ్ దగ్గర ఉన్న వాళ్ళు, వీళ్ళందరి మీద ఒక రకమైన ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. అంటే మనం ఈ రకంగా పోలీస్ వాళ్ళు వచ్చి సర్ప్రైజ్ చెక్ చేస్తున్నారు ఏసీబీ నుంచి అని తెలిసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇంకా ముందుకొచ్చి వాళ్ళు కంప్లైంట్స్ ఇచ్చే ఆస్కారం ఎక్కువ ఉంది. అండ్ నెక్స్ట్ టైం ఈ కరప్షన్ ఎదుర్కొనే ఆస్కారం కూడా అంతే ఉంటుంది. సో విజువల్ ఇంపాక్ట్ బై డూయింగ్ సర్ప్రైజ్ చెక్స్ ఇస్ ఫార్ మోర్ దాన్ డూయింగ్ అ ట్రాప్. ఇప్పుడు ట్రాప్ అయితే ఒక రూమ్లోనో ఒక ఆఫీస్లోనో పరిమితం అవుతుంది. సర్ప్రైజ్ చెక్ అయితే ఒక చాలామంది సమక్షంలో జరుగుతుంది కనుక, అండ్ డే లైట్లో జరుగుతుంది, ఇది నైట్ టైంలో కూడా జరుగుతుంది కనుక ఒక వైడర్ పబ్లిక్ ఏరియాలో జరుగుతుంది.
సో దాని మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని అది ఖచ్చితంగా చేస్తే ఎప్పటికైనా మంచిది. అది సార్ ఏసీబీలో 3 రకాలు ఉంటాయండి. ఫిష్ కరప్షన్, గోట్ కరప్షన్, బఫెలో కరప్షన్. ఈ 3 కరప్షన్లో మీరు ఎక్కువ దేనికి ప్రయారిటీ ఇస్తారు? అంటే కరప్షన్ అయితే నా లెక్క ప్రకారము మనం 100 తీసుకున్నా అంతే, 1,00,000 తీసుకున్నా అంతే. సరే క్రమంగా జస్టిఫికేషన్ అన్నది కానీ 100 తీసుకుంటే పర్వాలేదు, 1,00,000 తీసుకుంటే తప్పు అన్నది ఒక వాదన. సో దాన్ని మనం డిబేట్ చేయడానికి వీలు లేదు. అంటే ఫిష్ కరప్షన్ అనేది ఇన్బిల్టే ఉంది కదండి ఇప్పుడు ప్రతి మనిషిలో. అసలు ఉంది ఇన్బిల్ట్ ఉంది. సో మనం ఫిష్ కరప్షన్ చేస్తే ఓకే, బఫెలో కరప్షన్ చేయకూడదు అని రెస్ట్రిక్ట్ అయితే మంచిది. కానీ ఇంకా అసలు డిస్క్రిషనే లేకుండా ఫిష్ అయినా ఒకటే, బఫెలో అయినా ఒకటే, డైనోసర్ అయినా ఒకటే అనుకుంటే ఇంకా దానికి లిమిట్ లేదు. ఇప్పుడు ఫిష్ చేసినోడు రేపు గోట్ చేస్తాడు, గోట్ చేసినోడు బఫెలో చేస్తాడు, బఫెలో చేసినోడు డైనోసర్ చేస్తాడు. సో అంటే ఒకసారి మొదలు పెడితే ఇంకా అంత ఉండదు. ఎట్లాగో నేను కరప్ట్ అయిపోయాను కదా, ఇంకా నేను ఫిష్ ఉంటే ఏంటి, గోట్ ఉంటే ఏంటి, తిమింగలం అయితే ఏంటి, డైనోసర్ అయితే ఏంటి. సో ఈ వ్యత్యాసం, ఈ డిస్క్రిషన్ ఉండదు. సో అంత డిస్క్రిషన్తో ఉండి నాకు కావాల్సినంతనే నేను తీసుకుంటాను, మిగతాది నేను టచ్ చేయను అని అంటే మహానుభావుడు అటువంటిది. సో బెస్ట్ ఈజ్ నాట్ టు రిసార్ట్ ఇన్ కరప్షన్. అదర్వైజ్ అకార్డింగ్ టు మీ ఇఫ్ ఇట్ ఈస్ ఐదర్ గోట్, ఫిష్ ఆర్ డైనోసర్, ఇట్ ఇస్ ఆల్ ద సేమ్. సార్ 8 సంవత్సరాల్లో మీకు బాగా ఫన్నీ అనిపించిన కేసు దొరికిందా ఏసీబీలో? ఈ తరహా కూడా చేస్తారా వీళ్ళు అని? అంటే నేను ఏసీబీలో చూసి డబ్బులు తీసుకోవడమే కాకుండా ఈ తరహా కూడా ఏసీబీ కరప్షన్ ఉంటుందా అని అంటే ఎన్నో చూసాం మురళి. కరప్షన్ అంటే ఇప్పుడు స్వతహాగా తను డబ్బు తీసుకోడు. సో కొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి. సో అతను మనము ఎవరినైతే మనం అరెస్ట్ చేస్తున్నామో అతని దగ్గర రిసీవ్ చేసుకుంటున్న డబ్బు అతనికి ఇతనికి లింక్ చేయడమే చాలా పెద్ద, ఐ మీన్ ఇట్స్ అ పెద్ద బిగ్ టాస్క్. సో ఎవరైతే డబ్బు డిమాండ్ చేశాడో అతను డబ్బు ముట్టుకోడు. సో డబ్బు ముట్టుకోకుండా ఇంకెవరో థర్డ్ పార్టీకి ఇస్తాడు, తీసుకోమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇస్తే వాడు తీసుకుంటాడు. అది తీసుకొని కొంతమంది డ్రైనేజ్లో పడిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది నోట్లు దీన్ని మింగేసిన వాళ్ళు ఉన్నారు, సో నవిలేసిన వాళ్ళు ఉన్నారు, డ్రైనేజ్లో పడేసిన వాళ్ళు ఉన్నారు. సో డ్రైనేజ్లో పడిన వాటిని కూడా మేము తీసి మళ్ళీ రికవర్ చేసిన వాళ్ళు ఉన్నారు. మా స్టాఫ్ మెంబర్స్ ఎంత డెడికేటెడ్గా చేస్తారంటే ఏసీబీలో. సో మనకి అతను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడమే కాదు, ఆ అమౌంట్ సీజ్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ రెడ్ హ్యాండెడ్గా మంచి దొరికిన తర్వాత అమౌంట్ దొరకకపోయినా కూడా ఇబ్బందే. సో కొంతమంది ట్యాంక్లో, ఫ్లష్ ట్యాంక్లో పడేయడము, కొంతమంది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి డ్రైనేజ్లో పడేయడము, అటువంటివి కూడా రికవర్ చేయడం జరిగింది. కొంతమంది డబ్బులు తీసుకుంటేనే కరప్షన్, ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కరప్షన్ కాదంటారు. డబ్బులు తీసుకోవడం అయితే ఏదన్నా పని వృత్తిరీత్యా మనం చేయాల్సిన పనికి డబ్బు డిమాండ్ చేసి తీసుకున్న తర్వాత పని చేస్తే అది కరప్షన్ ఖచ్చితంగా. దానికేమి ఇంకా అనుమానం లేదు. అది దానికి శిక్ష పడవలసిందే, అరెస్ట్ అవ్వాలి. ఒకవేళ మన నోటీస్కి వస్తే, ఏసీబీ నోటీస్కి వస్తే అరెస్ట్ చేయాలి, అది ప్రాసిక్యూట్ చేయాలి. రెండోది ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం కూడా మెంటల్ ఇంటెగ్రిటీకి సంబంధించింది ఏదైతే ఉందో, మనము ఇంటెగ్రిటీని సాక్రిఫైస్ చేస్తూ మనం ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేసామా అంటే అది కూడా ఏదైనా లాభానికి చేస్తే తప్పు. అప్పుడు ఇంకెవరికైనా నేను హెల్ప్ చేయాలి. ఇప్పుడు మురళి నా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేశాడు, సార్ ఇది ఇట్లా ఉంది, మీరు న్యాయం చేయండి, ఇది చెప్పండి అంటే, మురళి ఇది కరెక్ట్ అని తెలిసిన తర్వాత ఎవరికన్నా మనం ఫోన్ చేసి చెప్పడము, ఇది మీరు తప్పు చేస్తున్నారు, ఈ రకంగా చేయండి అని చెప్పడంలో అది తప్పు కాదని నా ఉద్దేశం. ఓకే. కానీ కొంతమంది ఆఫీసర్లు సినిమా టికెట్ల కోసం లేదా ఇంటి ముందు బస్సు ఆపించడం, ఇటువంటి కూడా దాని వస్తుంది అంటారా? సినిమా టికెట్లు ఎవరి దగ్గర పెట్టించడం తప్పు కదా. అంటే మేము సినిమా వాడొద్దన్నాడు, మేము అడిగాం కానీ వాడొద్దన్నాడు డబ్బులు అంటారు. లేదా ముందే వెళ్ళి టికెట్ బ్లాక్ చేయడం, సీట్లు బ్లాక్ చేయడం. ఇవన్నీ చాలా చిన్నవి. సరే కొన్ని ఏరియాస్లో ఇప్పుడు మేమందరం డిఎస్పీలుగా చేసాం. ఇప్పుడు థియేటర్కి వెళ్తే అమలాపురంలో డబ్బు ఇచ్చి టికెట్ తీసుకునే వాళ్ళం. సో ఇవన్నీ కూడా నేను చాలా వరకు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ యోగానంద్ గారి దగ్గర కూడా కొన్ని చూసి నేర్చుకున్నా. థియేటర్కి వెళ్తే టికెట్లు ఇవ్వడం, టీ తాగితే డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చాలా ఏళ్ళ వరకు పాటించాను. పూర్తిగా నేను చెప్పలేను కానీ చాలా ఏళ్ళ వరకు పాటించాను. చాలా ఏళ్ళ వరకు ఎస్ ఖచ్చితంగా. సో పాటించడం జరిగింది. సో ఇప్పుడు థియేటర్కి మనం వెళ్తుంటే వాళ్ళు ఏదో కొన్ని సీట్స్ బ్లాక్ చేయడంలో అది కరప్షన్ అంటే కొంచెం అది ఎక్స్ట్రీమ్. ఓకే సార్, కరప్షన్లో ట్రాప్ నుంచి పక్కన పెడతాం. డిఏ కేసులు ఉంటాయండి. డిఏ కేసు వెళ్ళిన తర్వాత మీరు అక్కడ ఏం చూసాం, ఏం లేదరా అనుకుని వస్తున్న సమయంలో మంచి ఒక బ్యాగ్ దొరికింది అనుకోండి, అటువంటి సంఘటన మీకు ఎదురయ్యా? అంటే ఒక కేసులో కుకట్పల్లిలో ఒక కేసు ఇంకా అంతా అయిపోయింది అని అంతా ఇంకా మా వాళ్ళంతా ఇంకా నిస్పృహతో ఉన్నప్పుడు 70 లక్షలు క్యాష్ సీజ్ చేయడం జరిగింది. సో అదంతా ఒక కాట్ వెనకాల అల్మార్లో
మొత్తం అంతా స్టాక్ చేసి ఉంచాడు. సో ఆ 70 lakhs క్యాష్ ఆ రోజుల్లో చాలా పెద్ద అమౌంట్ అది. సో అది దొరికింది. సో అది చాలా షాకింగ్ అనమాట. సో అట్లా దొరికినందుకు చాలా సంతోషించాం. సో అతను చాలా బాధపడి ఉంటాడు, కానీ అది డిపార్ట్మెంట్ పరంగా అది ఒక మంచి రికవరీ. అది ఇంకో కేసు కూడా ఉంది. ఆనందరావు నగర్లో జడ్పీ జిల్లా పరిషత్ హౌసింగ్ బోర్డు సంబంధించిన ఆఫీసర్ ఇంట్లో మీరు డిఏ కేసుకు మీరు వస్తారు. ఇల్లంతా మీ వాళ్ళు వెతికారు, ఏమీ దొరకలేదు. లాస్ట్లో మీరే పైన గోని సంచి కరెక్ట్ దొరికింది, క్యాష్ దొరికింది. అట్లా చాలా సందర్భాల్లో అంటే వాళ్ళు ఎందుకంటే అంత క్యాష్ పెడతారు? ఇల్లు చూస్తే సింపుల్గా ఉంటుంది. సింపుల్. ఆ రోజు ఇల్లు చూస్తే అసలు అది పైకి వెళ్ళాం, చాలా అన్హైజీనిక్ కండిషన్ లో ఇల్లు మెయింటైన్ చేయడము. అది చూస్తే అసలు అంత డబ్బు పెట్టుకొని అటువంటి లైఫ్ కూడా ఎంజాయ్ చేయలేరు ఎట్లాగో. ఎందుకంటే తెలుస్తుంది కదా, మనం ఈరోజు డబ్బు నువ్వు కష్టపడిన డబ్బుతోనే ఏం కొన్నా ఏమీ కాదు, నువ్వు లీగల్గా సంపాదించిన డబ్బుతో ఏమి కొన్నా ఏమీ కాదు. నువ్వు ఇట్లా ఇల్లీగల్గా సంపాదించిన డబ్బుతో నువ్వు ఒక మంచి కారు కొన్నా, మంచి ఇల్లు కొన్నా, నువ్వు ఏ రకంగా ప్రూవ్ చేయగలవు? 100 మంది దాన్ని చూస్తుంటారు కదా, చూసి వాళ్ళే కంప్లైంట్ డబ్బులు పెట్టాడు కదా, కనీసం ఇంట్లో పిల్లలకు కూడా ఫీజు కట్టని పరిస్థితిలో ఎందుకంటే డబ్బులు ఏం చేసుకుంటాడు? అదే కదా గ్రీడ్ అంటే. అంటే రేపు ఎప్పటికైనా దాన్ని వాడదాం రిటైర్ అయిపోయాక అన్నది వాళ్ళ ఉద్దేశం. అది 99% ఎవరైతే కరప్ట్ మనీ ఆ రకంగా సంపాదించి దాచుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా అనుభవించలేరు. వాళ్ళ సర్వీస్ టైంలో అయితే అనుభవించడం చాలా కష్టం. ఎందుకంటే 100 మంది కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళ ఓన్ రిలేటివ్స్ కావచ్చు, దగ్గరున్న ఫ్రెండ్స్ కావచ్చు, చుట్టుపక్కల చూసేవాళ్ళు, వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ ఎవరో ఒకరు ఖచ్చితంగా కంప్లైంట్స్ ఇవ్వడమే జరుగుతుంది. ఈ రోజుకి ఇస్తున్నారు. ఫాల్స్ కాదు, ప్రొఫెషనల్ జెలసీ. కారణం ఏదన్నా కావచ్చు. ఒక వ్యక్తి ఇల్లీగల్గా డబ్బు సంపాదించి దాన్ని ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఏదో రకంగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సార్ మీ సర్వీస్లో మున్సిపల్ కమిషనర్ మీద రైడ్ చేస్తారు, ఆయన డిఏ కేసులో అరెస్ట్ చేస్తారు. అదే మున్సిపల్ కమిషనర్ తర్వాత మినిస్టర్ అవుతారు. మీరు అప్పుడు మంచి పొజిషన్ ఉన్నారు. ఆయన అప్పుడైనా ఎదురుపడ్డారు మీకు? ఎదురుపడ్డాము. ఎందుకు అంటే చాలా ఫంక్షన్స్లో ఎదురుపడ్డాము, అఫీషియల్ ఫంక్షన్స్. లేదు 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 ఏం లేదు. ఆయన ఎప్పుడు చూసినా పలకరించేవారు. నేను కూడా మినిస్టర్ అయిన తర్వాత నేను కూడా సారానే పలకరించడం జరిగింది. ఆ తర్వాత ఏది ప్రొఫెషనల్గానే డీల్ చేస్తాం మనం, ఏది కూడా పర్సనల్గా ఏమీ ఉండదు. సో అప్పట్లో కేసు అయినప్పుడు అది ప్రొఫెషనల్గా చేసాం. తర్వాత ఆయన కూడా ఫైట్ చేసి దాన్ని క్లియర్ చేయించుకున్నారు. తర్వాత ఎక్కడ కలిసినా సరే ప్రొఫెషనల్గానే ఉండేది. ఆయన కూడా దాని గురించి అసలు మనసులో పెట్టుకోలేదు. ఓకే సార్. ఏసీబీ తర్వాత అండి? ఏసీబీ తర్వాత అప్పుడు ప్రసాదరావు గారి దగ్గర లాస్ట్ నేను పనిచేశాను. ప్రసాదరావు గారు డీజీగా ఉన్నప్పుడు ప్రసాదరావు గారు పాపం అప్పుడు శ్రీనివాస్ ఇంకెంతకాలం పనిచేస్తావు నువ్వు వచ్చే ఏసీబీ నుంచి. అప్పుడు సార్ డీజీగా వెళ్ళిన తర్వాత నేను అప్పటికే నాకు ట్రాన్స్ఫర్ అయ్యి నేను సిఎస్డబ్ల్యూకి వెళ్ళాను. సిఎస్డబ్ల్యూలో ఒక 9 months అట్లా చేసిన తర్వాత ప్రసాదరావు గారు డీజీ అయిన వెంటనే ఆయన డిఎస్పీ బాలానగర్ పోస్టింగ్, నువ్వు వచ్చే డిఎస్పీ బాలానగర్ పోస్టింగ్ ఉంది అంటే నేను బాలానగర్ సార్ వస్తానని చెప్పి అప్పుడు డిఎస్పీ బాలానగర్ డీసీపీ బాలానగర్గా వెళ్ళడం జరిగింది. సార్ బాలానగర్ కాకముందు మీ బ్యాచ్మెంట్స్ అందరూ ఒక్కొక్క జిల్లా చేస్తుంటే మీరు మాత్రం జిల్లా చేయకుండా అలా ఉన్నారు కదండి, బాధ అనిపించలేదు ఎప్పుడు కూడా? నాకు ఎప్పుడు లేదు, నాకు బాధ ఎప్పుడు అనిపించలేదు. అసలు జిల్లా చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు ఒక జిల్లా చేస్తావా అని అడిగిన సందర్భాలు ఉన్నా కూడా నేను వద్దని చెప్పాను. ఎందుకంటే అంటే లేదు అట్లనే నాకు వేరే ఉద్దేశం ఏం లేదు. మా డాటర్ టెన్నిస్ ఆడేది. సో తనకి ఇక్కడే సిటీలోనే ఆ ఫెసిలిటీ అంతా ఉంటుంది కనుక నేను ఇంకా వేరే జిల్లాకి వెళ్తే కొంచెం పర్సనల్గా కూడా నాకు ఫ్యామిలీ పరంగా ఇబ్బంది అవుతుందని నేను రిక్వెస్ట్ చేసేవాడిని. సో నా రిక్వెస్ట్ డిపార్ట్మెంట్ అందరు డీజీలు అంగీకరించి అదే రకంగా ఆ రోజుల్లో ఎవరున్నా సీఎం వాళ్ళందరూ కూడా కన్సిడర్ చేసి నాకు హైదరాబాద్లోనే పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది. సో అదే నా ఉద్దేశం. అంతేగాని జిల్లా నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. బేసికలీ పోయి జిల్లాలో ఎస్పీగా అన్నది నాకు లేదు, నాకు ఎప్పుడు లేదు, ఎప్పుడు అట్లా అనిపించలేదు. నేను ఎప్పుడు సిటీలోనే ఉండాలని నా కోరిక. ఎక్సెప్ట్ పుట్టి ఇక్కడే పెరిగాం కదా, సో కొంచెం ఎట్లాగైనా ఇది ఉంటుంది పవర్ అది అంటే లేదు, దాని బిలాంగ్నెస్ హైదరాబాదీ కదా. సో హైదరాబాదీ, సో మలక్పేటలో పుట్టి పెరిగాను నేను. సో అట్లా ఇక్కడే ఉండాలి. మలక్పేట పుట్టి పెరిగితే మీరు ఎక్కువ విజయనగర్ కాలనీకే పరిమితం లేదు కదా. నేను నా చైల్డ్హుడ్ అంతా మలక్పేటే. నేను డిగ్రీ గ్రాడ్యుయేషన్ వరకు మలక్పేటలోనే ఉన్నాను. ఎస్బీఐ కాలనీ. నేను సర్వీస్ లో జాయిన్ అయినప్పుడు మేము విజయనగర్ కాలనీ, శాంతినగర్ కాలనీ. సార్ ఏఆర్ శ్రీనివాస్ గారు ఎప్పుడు బాధపడని వ్యక్తి,
మోహన్ చంద్ర బాలయ్య గారు చనిపోయినప్పుడు చాలా బాధపడ్డారంట. నేను బాలయ్య గారు ఎటువంటి మనస్తత్వం అంటే ఆయన చాలా ఈ వాజ్ మోర్ లైక్ అ ఫ్రెండ్ నాకు. ఆఫీసర్ కంటే నాకు ఆయన ఒక తమ్ముళ్ళలా చూసేవారు. సో ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు ఆయన ఏంటంటే అప్పట్లో కోడి పందాలు ఎక్కువ ఉండేవి. అంటే మా ఇద్దరికి ఉన్న ఫస్ట్ ఇది ఆయన ఫోన్ చేసినప్పుడు ఆయన ముమ్మిడివరం కాన్స్టిట్యున్సీ, నేను అమలాపురం డిఎస్పీగా ఉన్నప్పుడు ఆయన ఫోన్ చేసి ఇట్లా ఎవరన్నా వెళ్తుంటారు కదా ఇట్లా కోడి పందాలు. నేను చాలా గట్టిగా ఉండండి, కోడి పందాలు అంటే ఆ ఉన్న 3 ఏళ్లలో కోడి పందాలు జరగనివ్వలేదు నేను అమలాపురం డిఎస్పీగా ఉన్నంతకాలం. అప్పటి వరకు అది ఒక పెద్ద ప్రెస్టీజ్ కింద తీసుకుని వాళ్ళు పెద్ద చాలా హంగామా చేసేవారు కోడి పందాల మీద. అది ఇల్లీగల్, అది ఇల్లీగల్ ఉంటే కుదరదని చెప్పేవాడిని. సో అది ట్రెడిషనల్ గేమ్ కదా సార్ అది, కానీ ఇల్లీగల్. నువ్వు లీగల్ చేస్తే అయిపోయేది, మనం ఎందుకు పట్టించుకుంటాం. కోడి పందాలు అన్నది ఇల్లీగల్, సో జరగడానికి వీల్లేదు. అరకెంత ఇదో ఈ ఇల్లీగల్ డిస్టిలేషన్ ఎంతో ఇది కూడా అంతే. సో అది ఒప్పుకోలేదు. సో అందరు బాలయ్య గారికి వెళ్ళి రిప్రజెంట్ చేశారు. అప్పటికే బాలయ్య గారు స్పీకర్ అయ్యారు. స్పీకర్ అయితే బాలయ్య గారు ఫోన్ చేశారు, సార్ దయచేసి మీరు ఏదన్నా అటువంటిది ఉంటే నన్ను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేయండి, నేను ఉంటే మాత్రం ఇది మీకు ఇబ్బంది అనిపిస్తే వెళ్ళిపోతాను సార్ అని చెప్పాను. లేదు శ్రీనివాస్ అంత మాట ఎందుకు అంటావు అని చెప్పి ఇలా వాళ్ళని పంపించేశారు. సో తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఎవరన్నా వెళ్ళినా ఇంక మీరు ఏదన్నా ఉంటే ఆయన ఉన్నంత వరకు కష్టమే, మీరు దయచేసి ఆ విషయం ఇంకోసారి మాట్లాడదని చెప్పేవారు. సో అంత అద్భుతమైన పొలిటీషియన్ మనిషి ఈ రోజుల్లో చూడడం కష్టం. సో అంటే అంత చిన్న విషయంలా కనిపించచ్చు, కానీ నాకు ఆ రోజు చాలా పెద్ద విషయం అది. సో ఒక పొలిటీషియన్ స్పీకర్ అయ్యి ఉంటే అట్లా సపోర్ట్ చేయడం అన్నది ఆయనకి చాలా చిన్న విషయం, నన్ను ఆ రోజు ట్రాన్స్ఫర్ చేయించాలంటే. కానీ అట్లా ఇప్పుడు అంటే ఆల్రెడీ నాకు 1 year ఆయనతో కలిసి పనిచేశాను, నేనేంటో ఆయనకు తెలుసు. సో ఆయనకు కూడా అనిపించుంటుంది మంచి ఆఫీసర్ని మనం ఇబ్బంది పెట్టకూడదని. సో ఆయన ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేశారు. సో నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో అట్లా అసోసియేషన్ అయింది. ఆ రోజు ఆయన చనిపోయిన రోజు దేశం అంతా ఎంత బాధపడ్డదో అంతకంటే 100 రెట్లు నేను బాధపడ్డా. సార్ బాలనగర్ వచ్చారు, బాలనగర్ డీసీపీ, మీరు ఆల్రెడీ పనిచేసిన బాలనగరే, మీరు వచ్చేసరికి మార్పు వచ్చిందా? డీసీపీగా వచ్చినప్పటికీ మురళి రౌడిజం పెరిగింటుంది. అప్పటికి పోలీసింగ్లో కూడా చాలా మార్పు వచ్చింది, సొసైటీలో చాలా మార్పు వచ్చింది, ఎకనామికల్ స్టాటస్ కూడా బాగా పెరిగింది. సో అప్పట్లో నేను డిఎస్పీగా చేసినప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇండస్ట్రియల్ లేబర్ అన్రెస్ట్ ఉండేది, రోజు ధర్నాలు జరిగేవి, ఫ్యాక్టరీలు మూతలు పడేవి. సో అన్ఎంప్లాయ్మెంట్ బాగా ఎక్కువగా ఉండేది. సో అది 99లో ఏదైతే ఉందో 2013కి చాలా మారిపోయింది. కానీ ఒక ఎదురయ్యాడు కదా మీకు జేడిమెట్లో ఉన్నప్పుడు వాడిని. అంటే ఇది ఫస్ట్ ఎందుకు మారింది అని అంటే అప్పటికే కొద్దిగా ఎకానమీ కూడా ప్రోగ్రెస్ అయింది. సో అంత ముందున్నంత పావర్టీ కూడా ఎక్కడా లేదు, రియల్ ఎస్టేట్ కూడా భూమిలో ఉన్నింది. సో అదంతా అయ్యేసరికి రౌడీజం తగ్గింది. నేను డీసీపీ బాలానగర్కి వచ్చినప్పటికీ రౌడీజం తగ్గింది. డిఎస్పీకి డీసీపీకి చాలా మార్పు ఉంది, సొసైటీలో కూడా చేంజ్ వచ్చింది. అప్పుడున్నంత బ్యాడ్గా ఎకనామిక్ కండిషన్ కూడా లేదు, ఎంప్లాయ్మెంట్ కూడా బెటర్ అయింది. సో న్యాచురల్గా ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి, కేసెస్ కూడా అప్పుడున్నంత ఆ రాబరీలు, ఆ ట్రెడిషనల్ కేసెస్, డెకాయిటీలు అవన్నీ కూడా క్రమంగా తగ్గాయి అప్పటికి. కానీ మీకు ఒక జీడిమెట్లో రోడమైసరి నగర్లో రౌడీ షీటర్ ఉంటాడు కదా, ఎదురేడు కదా, మీ టైంలో వాడిని అరెస్ట్ చేసి పంపించారు. ఎవరు రారు అనుకున్నారు కానీ కరెక్ట్, నన్ను ఎవరు టచ్ చేయలేడు అనుకున్నాడు ఆయన. అట్లా చాలా మంది అనుకున్నారు. ఏంటంటే వాడు కొత్తదాస్ దగ్గర మన ఇక్కడ శ్రీశైలం యాదవ్ దగ్గర నుంచి చాలా మంది ఆ రోజుల్లో చేశారు, తర్వాత చాలా మంది మారిపోయారు. కానీ జీడిమెట్ల రౌడీ షీటర్ చెప్పండి, పేరు ముస్లిం అనుకుంటా. కరెక్ట్, అరెస్ట్ చేశాం కదా. అవును, వాడి ఇంట్లో కుక్కలు ఉంటాయి, కరెక్ట్, సీసీ కెమెరాలు అన్నీ పెట్టాడు. అది ఏం పేరు, జీడిమెట్ల లిమిట్ సైడ్ సల్మాన్, జీడిమెట్ల మొత్తం కెమెరాలు నాకు ఎవరు టచ్ చేయలేదు. వెళ్ళాము, లోపల కెమెరాలు అన్నీ ఉన్నాయి, అవన్నీ పీకేసాము, అన్ని అరెస్ట్ చేసాము, తీసుకొచ్చాము. సల్మాన్ ఏదో ఉంది, సల్మాన్ కాదు ఏదో మంచి పేరే. సో అట్లాంటి పేరు ఉంది, కరెక్టే అది. సో అంటే ఎవరు కూడా నన్ను టచ్ చేయలేరు అని అనుకుంటే చాలా అది ఇంకా అంతకంటే అమాయకత్వం ఏముండదు. వాళ్ళు పోలీస్ ఉన్నదే టచ్ చేయడానికి, తప్పు చేస్తే. ఇక నన్ను టచ్ చేయలేరు అని అనుకుంటే అది మూర్ఖత్వం, అవివేకం. సో అట్లా అనుకున్నాడు ఖచ్చితంగా. మాకు ఎవిడెన్స్, స్ట్రాంగ్గా ఎవిడెన్స్ ఉంది, బిల్డ్ అయింది, పోయాము. లోపల చూస్తే అన్ని కెమెరాలు పెట్టుకుని, అన్ని సీసీ కెమెరాలు పెట్టుకొని అతను ఆ రకంగా అనుకున్నాడు ఆ రోజు. కానీ అయిపోయింది కేసు. బాలానగర్ తర్వాత అక్కడి నుంచి శంషాబాద్ వెళ్ళాను. మన సివి ఆనంద్ గారు
సిపి. సో బాలానగర్ నుంచి ఆయన శంషాబాద్కి రిక్వెస్ట్ చేశారు సివి ఆనంద్ గారు. సో శంషాబాద్కి పోస్టింగ్ ఇచ్చారు. సో అక్కడ శంషాబాద్లో కూడా అదే ఇంకా ఇప్పుడే జస్ట్ రియల్ ఎస్టేట్ అంతా విస్తరిస్తుంది. సో దానికి సంబంధించి అక్కడ అప్పుడే క్రైమ్ రియల్ ఎస్టేట్ షిఫ్ట్ అయింది. సో ట్రెడిషనల్ క్రైమ్స్ నుంచి ఇప్పుడు రియల్ ఎస్టేట్ క్రైమ్స్, భూ కబ్జాలు, తర్వాత వీటి ఆక్రమణలు, ఇటువంటి కంప్లైంట్స్ ఎక్కువ వచ్చేవి. సో శంషాబాద్లో అది కాకుండా ఎయిర్పోర్ట్ పోలీసింగ్ వాజ్ వెరీ గుడ్. అది ఒకటి ఇంట్రెస్టింగ్. సో అక్కడ ఎయిర్పోర్ట్ కొత్త ఎయిర్పోర్ట్ కదా, సో అప్పుడు లైజన్ చేయడం ఆ ఎయిర్పోర్ట్తో, సో వాళ్ళ జిఎంఆర్ స్టాఫ్తో, తర్వాత ఇమిగ్రేషన్ మిగతా స్టాఫ్ ఎవరైతే బార్డర్ స్టాఫ్ ఉందో వాళ్ళతో. ఓకే, అక్కడ మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఉంది? శంషాబాద్ నాకు సంబంధించినంత వరకు చాలా పీస్ఫుల్గా అయిపోయింది అక్కడ టెన్యూర్. పెద్ద క్రైమ్ కూడా ఎక్కువేం లేదు అక్కడ. ఇప్పుడు ఎప్పటికీ కూడా అక్కడ రాజేందర్ నగర్ ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. మైలార్దేపల్లి అక్కడ కొన్ని అఫెన్సెస్ అవి జరిగేవి, కానీ పెద్ద అంత ఎక్స్ట్రీమ్ అఫెన్సెస్ ఏమీ ఎప్పుడు లేవు. అంత పీస్ఫుల్గానే ఉండేది ఏరియా. సార్ శంషాబాద్ తర్వాత బాలానగర్, హైదరాబాద్ మాదాపూర్ ట్రాఫిక్ అనుకుంటా. శంషాబాద్ తర్వాత సైబరాబాద్ సైబరాబాద్ ట్రాఫిక్లో మీకు మెయిన్ ఛాలెంజ్ ఎక్కడ వచ్చిందండి? ఏ బెల్ట్లో వచ్చింది ఎక్కువ? పబ్లిక్కి ట్రాఫిక్ సెన్స్ ఉందనుకుంటారా లేదా? లేదు, సైబరాబాద్ ఏరియాలో మీరు 3 ఈలు ఉంటాయండి. ఒకటి ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్. ఈ 3 ఈలో దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు మీరు? 3 ఇంపార్టెంటే. ఇప్పుడు మనం చూస్తే ఇంజనీరింగ్ అన్నది చాలా సందర్భాల్లో మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఫెసిలిటీ క్రియేట్ చేసిన తర్వాతనే ఎన్ఫోర్స్ చేయగలం. సో ముందు ఫెసిలిటీ లేకుండా రోడ్లన్నీ గుంతలుండి ట్రాఫిక్ ఎందుకు స్లో అవుతుందని ఎవరికన్నా మనం మెల్లగా వస్తున్న వాళ్ళకైతే చలాన్ వేయలేం. సో ముందు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిన తర్వాతనే ఎన్ఫోర్స్ చేయగలం. సో అక్కడ ఇంజనీరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడు జిహెచ్ఎంసీ కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు కూడా పనిచేయడం జరిగింది. అప్పుడు రోడ్స్ ఇవన్నీ కూడా బాగా లే చేయడం జరిగింది. ఆ తర్వాత ట్రాఫిక్ సిగ్నల్స్ నాకంటే ముందు అవినాష్ మోహంతి గారు చేశారు. సో ఆయన కూడా మంచి వర్క్ చేశారు. తర్వాత నేను సబ్సిక్వెంట్గా మోహంతి తర్వాత నేను వచ్చాను. తర్వాత అది ఫాలో చేయడం జరిగింది, గుడ్ వర్క్. సో అప్పుడు సిగ్నల్స్ కూడా పెంచడం జరిగింది. అప్పుడు ఆనంద్ గారు, సివి ఆనంద్ గారు ఆల్రెడీ హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ ఆయన అడిషనల్ సిపిగా చేశారు. సో ఆయనకున్న ఎక్స్పీరియన్స్, తర్వాత ఆల్రెడీ నేను అక్కడ అదే ఏరియాలో సైబరాబాద్ ఏరియాలో చాలా ఎక్కువ కాలం పనిచేయడంతో నాకు కూడా ఏరియా మీద కొంచెం బాగా అవగాహన ఉంది. సో అది ఎస్సీ ఈ కమిటీ, అది ట్రాఫిక్ కి సంబంధించిన కొంతమంది పద్మనాభరెడ్డి ఇట్లాంటి వాళ్ళు కొంతమంది వాలంటీర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళందరితో సంప్రదించి కొంచెం మంచి డిజైన్స్ అవన్నీ కూడా తీసుకొని జిహెచ్ఎంసీ ద్వారా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ట్రాఫిక్ సిగ్నల్స్ పెద్ద ఎత్తున పెంచాము. క్రమంగా మీరు చూస్తే ట్రాఫిక్ ఎక్కడైతే సెన్స్ లేదని అనుకుంటామో పబ్లిక్కి మనం ఒక ఫెసిలిటీ ఇస్తే దానికి అలవాటు పడతారు, ఎట్లయినా సెన్స్ వస్తుంది. ట్రాఫిక్ సెన్స్ ఇంతకు ముందు లేదని అంటే ఇప్పుడు అనలేం కదా అదే మాట. ఇప్పుడు ఒక 80% అయితే ఇప్పుడు అందరూ మన సిగ్నల్స్ ఫాలో అవుతున్నాం. వైలేషన్స్ తక్కువనే ఉన్నాయి, కనిపిస్తాయి రోజు. కానీ ఇంతకు ముందు ఒక 100 ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా ఒక 60% తగ్గి 40 వరకు కనిపిస్తుంటాయి. సో పూర్తిగా అయితే మనం ఇంకా అవ్వలేదు. కానీ రోజు సెట్ మీద మీరు మాత్రం జేఎన్టీ నుండి హైటెక్ సిటీకి వెళ్ళే వరకు ఏ వెహికల్ కూడా మినిమం 7 to 10 కిలోమీటర్ స్పీడ్లో పోవాలి, కానీ 5 బిలో 7 రాకూడదు చెప్పేవారు అన్నదే ఛాలెంజ్. కరెక్ట్. ఎందుకంటే మనము రోడ్ సర్ఫేస్ మీద స్పీడ్ మెయింటైన్ చేస్తేనే మనకు తెలుస్తుంది ఎంత ఉందని. సో దాంట్లో మన ఛాలెంజ్ ఏంటంటే అట్లీస్ట్ ఒక 10 కిలోమీటర్ స్పీడ్ మెయింటైన్ చేస్తే ఇట్స్ అ గుడ్ థింగ్ పీక్ అవర్స్లో. అది కాకుండా ఒక 2-3 ఇటువంటి స్పీడ్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో పోతుంటే అది షోస్ ఇన్ఎఫిషియన్సీ. అంటే ఎక్కడో దగ్గర బ్లాక్ అయినట్టు, మనం దాన్ని రెగ్యులేట్ చేయలేకపోతున్నాము. ఎక్కడన్నా బ్లాకేజ్ ఉంటే మనం క్లియర్ చేయకపోతుంటే మనం ఇంజనీరింగ్ డిఫెక్ట్ ఉందా, మన మ్యాన్ పవర్ ప్రాబ్లం ఉందా, మన వాళ్ళు రెగ్యులేట్ చేయలేకపోతున్నారా, సిగ్నల్ డెఫిషియన్సీసా, ఇవన్నీ ఏదో ఒక లోపం ఉంటేనే రోడ్డు మీద ట్రాఫిక్ స్లో అవుతుంది. సో అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ అన్నది ఇంపార్టెంట్. సో ఈ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి స్టాఫ్ కూడా చూస్తే ట్రాఫిక్లో బాగా తక్కువ ఉండేది. ఇప్పుడు ఏదో పెద్ద గొప్పగా పెరిగిందని కాదు, ఆ రోజుల్లో ఇంకా తక్కువ ఉండేది. సో అది ఆ ఛాలెంజ్ ఎక్కువ ఉండేది. సో అసలు ట్రాఫిక్కి పోస్టింగ్ ఇచ్చి అందుకనే 30% వాళ్ళకి ఇన్సెంటివ్ ఇవ్వడం, అవన్నీ క్రమంగా
ఈ, చేయడం జరిగింది. సో ఈరోజు టెక్నాలజీని వాడి ట్రాఫిక్ని మనము ఈ రకంగా మెరుగైన పరిస్థితికి తీసుకురావడం జరిగింది. సో అంతకుముందు ఓన్లీ ఫిజికల్గా ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడ రోడ్డు మీద నిలబడి ఎస్ఐ అందరము రోడ్డు మీద తిరిగి అది రెగ్యులేట్ చేస్తే కానీ ఆ మూమెంట్ ఉండేది కాదు. సో ఇప్పుడు క్రమంగా టెక్నాలజీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక పెద్ద ఎత్తున వస్తుంది కనుక ఇప్పుడు మూమెంట్ అన్నది డెఫినెట్లీ మచ్ బెటర్. సార్ మీకు ట్రాఫిక్ డీసీపీగా ఉన్నప్పుడు విసుగు అనిపించలేదండి? రాత్రి 8-9 వరకు సెట్ మోగుతూనే ఉంటుంది, సార్ పలానా జామ్ అయిందని. అదే మీరు లాండ్ ఆర్డర్ అనుకోండి, ఒక టైం వరకు మీరు మాట్లాడతారు. ట్రాఫిక్లో మీకు అసలు ఇల్లు వాకిలి ఏం లేకుండా. 2 డిఫరెంట్ థింగ్స్. లా అండ్ ఆర్డర్ అయితే 24/7, అది ఇంకా ఎక్కువ స్ట్రెస్. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టడానికి లేదు, సైలెంట్లో పెట్టడానికి లేదు. సిపి గారు కాల్ చేయొచ్చు, పబ్లిక్ కాల్ చేయొచ్చు, తాగినోడు కాల్ చేయొచ్చు, అవసరం ఉన్నోడు కాల్ చేయొచ్చు, బాధితులు కాల్ చేయొచ్చు, ఎవరన్నా చేస్తారు. ప్రతి ఒక్కరి కాల్ రిసీవ్ చేసుకోవాలి. మనం రిసీవ్ చేసుకున్న తర్వాతనే తాగి పిచ్చిగా మాట్లాడుతున్నాడా లేకపోతే నిజంగానే ఒక విక్టిమ్ కాల్ చేస్తుంది అన్నది మనకు తెలియదు. సో అందరినీ భరించాల్సి వస్తుంది. తాగినోడితో ఆర్గ్యూ చేయలేము, వినాలి, పెట్టేయాలి. సో నిజంగా ఎవరైనా విక్టిమ్ కాల్ చేస్తే మనకి అంతే ఇంపార్టెంట్. సో వెంటనే మళ్ళీ లోకల్ పోలీస్ స్టేషన్కి కాల్ చేసి అలర్ట్ చేసి అది కరెక్ట్గా దానికి అటెండ్ అవుతున్నారా లేదా చూడడము. సిపి గారు కాల్ చేయొచ్చు. సో ఎవరి కాల్ లా అండ్ ఆర్డర్లో ఉంటే మిస్ అవడానికి లేదు. సో ట్రాఫిక్లో అట్లీస్ట్ మీకు ఒక నైట్ 11 అయిపోయిన తర్వాత మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే ద్వారా కానీ అంతవరకు మాత్రం మామూలు పీక్ అవర్స్ లో స్ట్రెస్ ఎక్కడన్నా బ్లాక్ అయిందంటే సిపి కాల్ చేస్తారు. ఎవరన్నా బ్లాక్ అయిందంటే డీసీపీకి కాల్ చేసిన తర్వాత నెక్స్ట్ కాల్ చేసేది సిపికే వెంటనే. ఆవిడ సిపి స్ట్రెస్ కూడా తీసుకోవాలి. సో అట్లా పబ్లిక్ నుంచి వస్తుంది, మీడియా నుంచి వస్తుంది, ఆఫీసర్స్ నుంచి వస్తుంది, సెట్ అవుతుంటుంది. అంటే ఆ పీక్ అవర్స్ లో మనం ఖచ్చితంగా రెగ్యులేట్ చేసి అక్కడ ఉండి ఫిజికల్ గా ఉండి రెగ్యులేట్ చేస్తుంటే అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఆఫీసర్ అక్కడ ఫీల్డ్ మీద లేకుండా ఉత్తగా ఫోన్లో మానిటర్ చేయడమో లేకపోతే సెట్లో మానిటర్ చేస్తే మాత్రం అవ్వదు. ఫీల్డ్ మీద ఉన్నారంటే మిగతా స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా రెగ్యులర్గా వాళ్ళు కూడా వాళ్ళ ఏరియాస్ని మానిటర్ చేయడం జరుగుతుంది. మనం రిలాక్స్ అయితే కింద వాళ్ళు కూడా రిలాక్స్ అవుతారు. అది సింపుల్ ప్రిన్సిపల్. సో అందుకనే డీసీపీ కీలకమైన పాత్ర పోషిస్తారు. అదేవిధంగా ఏసీపీస్ ఎవరి లెవెల్లో వాళ్ళు అందరూ గట్టిగా ఉంటేనే అక్కడ ఫీల్డ్ మీద ఖచ్చితంగా సక్రమంగా అన్ని పనులు జరుగుతాయి. సార్ సైబరాబాద్ ట్రాఫిక్ తర్వాత డీసీపీ వెస్ట్ జోన్కి బాగా తిరిగిన ఏరియాకి వచ్చారా? నాది అడ్డా విజయనగరం మీకే వస్తుంది. అదే నేను అక్కడ ఉన్న అదే ఏరియా, అక్కడ ఉండేవాడిని అప్పుడు. సో అదే ఏరియాలో డీసీపీగా రావడం సంతోషకరం. అక్కడ 4.5 years చేశాను అక్కడ. సో అక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్లో చంద్రశేఖర్ కరోనా కూడా రావడం, కేసీఆర్ గారు సీఎంగా ఉన్నారు, సార్ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో ఇచ్చిన తర్వాత అది ఒక ప్రెస్టీజియస్ పోస్టింగ్. డీసీపీ వెస్ట్ జోన్ అన్నది ఎవరికైనా పోలీస్ ఆఫీసర్కి తన కెరియర్లో అంతకుముందు నేను ఉన్నప్పుడు ఈస్ట్ గోదావరి ఎస్పీ చేయాలని ఎంతైతే కోరిక ఉండేదో వెస్ట్ జోన్ డీసీపీగా చేయాలని కూడా ఒక బలమైన కోరిక ఉండేది. అది నెరవేరింది. అది నెరవేరలేదు. ఎస్పీ ఇంతకుముందు ఎస్పీగా చేయాలన్న కోరిక లేదని చెప్పాను కదా, ఒకటి ఉండింది, ఎస్పీ ఈస్ట్ గోదావరి చేయాలి. సో అది అవ్వలేదు, కుదరలేదు. క్రమంగా నేను అక్కడ పనిచేసినప్పుడు అట్లా అనిపించింది, తర్వాత అవ్వలేదు, బైఫర్కేట్ అయిపోయింది స్టేట్. నేను తెలంగాణలో ఉండిపోయాను. సో వెస్ట్ అన్నది ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ. సో ప్రెస్టీజియస్ పోస్టింగ్ కనుక సో అది నెరవేరింది. సో అక్కడ కూడా వెస్ట్ జోన్ ఉంది కంప్లీట్లీ హై ప్రొఫైల్ ఏరియా అండి. విక్టిమ్ ప్రొఫైల్ ఉంటాడు, హై ప్రొఫైల్ ఉంటాడు, అక్యూజ్డ్ కూడా హై ప్రొఫైల్ ఉంటాడు. ఈ ట్రస్ట్ ఏమిటి వచ్చింది మీకు? ఎవ్రీడే ఘర్షణ అది. సో బోత్ సైడ్స్ అక్కడే ఉంటారు కదా. సో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్కి సంబంధించినంత వరకు ఏవైతే ఇష్యూస్ వస్తాయో ప్రాపర్టీకి సంబంధించిన కాదు, పర్సనల్ ఇష్యూస్ కూడా. సో ఒకరు ఇద్దరు ఇన్ఫ్లుయెన్షియలే ఉంటారు. సో ఆ ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా ఉంటాయి. సో అప్పటికే మనకున్న ఎక్స్పీరియన్స్, ఇన్నేళ్ల నుంచి చేసిన సర్వీస్ ఉంటుంది కదా. సో ఆ ఎక్స్పీరియన్స్తో ట్యాకిల్ చేయడం అన్నది పెద్ద కష్టం అనిపించలేదు. సో సిపి గారు కూడా అప్పుడు అంజనీ కుమార్ గారు, తర్వాత సివి ఆనంద్ గారు ఉన్నారు. సో అండర్ బోత్ సిపిస్ వి డిడ్ ఎక్స్ట్రాడినరీ వర్క్. సో ఆ టైంలోనే కరోనా కూడా వచ్చింది. సో కరోనాలో కూడా చాలా అంటే నాకు మర్చిపోలేని ఇది. అంటే ఎక్కడైతే జియాగూడ ఈ ఏరియాస్ ఉన్నాయో అక్కడ రోజు చనిపోతున్నారు పబ్లిక్, వాళ్ళ మధ్యలోనే తిరిగేవాళ్ళం. సో అంటే అంత ధైర్యంగా పోలీసింగ్ మేము, తర్వాత జిహెచ్ఎంసీ స్టాఫ్, మెడికల్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా చాలా మంచి వర్క్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ పొలిటీషియన్స్. సో అందరూ కలిసి కరోనాని ఏ రకంగా ఎదుర్కొన్నారంటే వెస్ట్ జోన్ ఒక పెద్ద టాస్క్, పెద్ద నిదర్శనంగా నిలిచింది.
సో అంటే అక్కడి నుంచి మైగ్రెంట్ స్టాఫ్ని ఎంతమందిని మేము పంపాము, మ్యాక్సిమం మైగ్రెంట్ స్టాఫ్ వెస్ట్ జోన్లోనే ఉండేది, ఎందుకంటే అదే ఏరియాలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా బాగా ఎక్కువ. సైబరాబాద్లో వర్క్ జరుగుతున్నా సరే వాళ్ళ లేబర్ అంతా ఇక్కడ ఉండేవారు. సో ఇక్కడ నుంచి వీళ్ళందరినీ వాళ్ళ రెస్పెక్టివ్ స్టేట్స్కి పంపడము, ట్రైన్స్లో పంపడము, అది చాలా బాగా గుర్తుండిపోయిన కేసు ఉందంటే చాలా ఉన్నాయి మురళి. అంటే ఇంపార్టెంట్ కేసెస్ క్రైమ్ అయితే డ్రగ్స్కి సంబంధించి ఒకటి వెస్ట్ జోన్లో జాయిన్ అయిన తర్వాత 2 మాత్రం నేను ఖచ్చితంగా డిసైడ్ అయ్యాను. ఒకటి ఏంటంటే ఈ గాంజా అన్నది ఖచ్చితంగా ఆ ఏరియాలో ఉండకూడదు, చాలా వీలైనంత వరకు మనం ప్రయత్నం చేద్దామని. రెండోది హుక్కా. ఈ హుక్కా మాత్రం 100%గా బ్యాన్ చేయించాను. అది ఎక్కడ కూడా మా స్టాఫ్ అందరూ కూడా కష్టపడి పనిచేశారు చెప్పినట్టు. కోర్టు నుంచి చాలా కేసెస్ వచ్చాయి, కంటెంప్ట్లు అవన్నీ కూడా వచ్చాయి. ఎక్కడ కూడా దేనికి భయపడకుండా అది మాత్రం ఎన్ఫోర్స్ చేయడం జరిగింది. కోర్టు కూడా మాకు సహకరించింది. కానీ వెస్ట్ జోన్లో బాగా హెడేక్ ఉంటుంది కదండి, మీరు చెప్పినంత ఈజీగా కాదు పోస్ట్. అది వీఐపీ బందోబస్తు ఎక్కువ ఉంటుంది. మీకు చెప్తున్న 2 వైపులా ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ వస్తారు. మీరు చెప్తున్న లేబర్ కూడా ఉంటారు ఎక్కువ, స్లమ్ ఏరియాలు, ఫిలిం నగర్, బస్తీ లాంటివి. ఆ వర్క్ ఎలా ఆఫీస్లో కూర్చునేదే తక్కువ కదండి అక్కడ. మళ్ళీ చాలా అది వెస్ట్ జోన్ అంటే అది కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే అక్కడ మన ప్రగతి భవన్, సీఎం గారి రెసిడెన్స్ అక్కడే ఉండేది, తర్వాత రాజ్ భవన్ అక్కడే ఉండేది, మినిస్టర్స్ క్వార్టర్స్ అదే ఏరియా, తర్వాత ఉంటారు జడ్జెస్ అక్కడే. సో మీరు నేమ్ ఇట్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఇట్స్ అ హోల్సమ్ ప్యాకేజ్ అనమాట. సో అన్నీ ఉన్నాయి. ప్లస్ జూబ్లీ హిల్స్కి సంబంధించిన సొసైటీ గొడవలు కావచ్చు, లేకపోతే జూబ్లీ హిల్స్లో పబ్లిక్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ల్యాండ్ ఇష్యూస్, ఇవన్నీ కలిపి అది డీల్ చేయడం అంటే ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్, డౌట్ లేదు. సో ప్లస్ సీఎం గారు బందోబస్తు చూసుకోవాలి, మూమెంట్ ఎప్పుడు రోజు పొద్దున్న మూమెంట్ అంతా కూడా మానిటర్ చేయాలి. మనం రోజు అక్కడ ఫిజికల్గా ప్రెజెంట్, చాలా ఇంపార్టెంట్ కేసెస్లో ఇష్యూస్లో అయితే ప్రెజెంట్ ఉండాలి. ప్రగతి భవన్ ముట్టడి, రాజ్ భవన్ ముట్టడి, మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడి, ఇన్ని ముట్టడిల మధ్యలో రోజు 4.5 years చేయడం అంటే నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్. అందులో ఆ పీరియడ్ ఏదైతే 2018 నుంచి 24 వరకు ఉందో, ఎలక్షన్స్ వరకు, అది చాలా స్ట్రెస్ఫుల్ పీరియడ్. మీరు కంట్రోల్ చేస్తున్నారండి. అంటే ఒకటి ఎక్స్పీరియన్స్ వల్ల ఎట్లా ఏవి ప్రయారిటైజ్ చేయాలి, ఏవి మనం ఇమీడియట్గా మనము ఫోకస్ చేయాలి అని కొన్ని తెలిస్తే ఈజీ అయిపోతుంది వర్క్. అందుకనే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్స్ కొన్ని ఇటువంటి పోస్టింగ్స్లో అవసరం ఉంటుంది, ఎక్స్పీరియన్స్ అవసరం ఉంటుంది. అంటే ఇన్ఎక్స్పీరియన్స్ ఆఫీసర్స్ చేయలేరని కాదు, కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది. సో మన అప్పటికే ఆ లోకల్ ఏరియా కొంచెం పరిచయం ఉంటుంది, ఇవన్నీ తెలుసు కనుక కొంచెం హెల్త్ మీద పడలేదు ఎప్పుడు కూడా. నాది సింపుల్ ఫార్ములా మురళి, ఆఫీస్ వర్క్ ఆఫీస్, ఇంటికి వెళ్తే నో ఆఫీస్. అవునా? సో పడుకోగానే 5 నిమిషాల్లో నిద్ర రావాలి, అది ప్రిన్సిపల్. సో ఇంతవరకు కూడా ఆ ఇబ్బంది లేదు, అంటే ప్రొఫెషనల్గా. సో ఇంటికి వెళ్తే పొద్దున టెలికాన్ఫరెన్స్ తప్ప మళ్ళీ ఐ డోంట్ క్యారీ ఎనీథింగ్. నేను ఇట్లా వైఫ్తో డిస్కస్ చేయడం అఫీషియల్ థింగ్స్ ఇంతవరకు ఎప్పుడు చేయలేదు, పిల్లలతో కూడా నేను ఎప్పుడు చేయలేదు. అన్లెస్ దర్ ఇస్ సమ్ సెన్సేషనల్ కేసు, ఏదైనా పెద్దదైతే ఏదన్నా వాళ్ళ ఎంక్వైరీ చేస్తే తప్ప ఎప్పుడు నేను ఆఫీస్ ఇష్యూస్ ఇంట్లో ఇంతవరకు నేను ఎప్పుడు డిస్కస్ చేయలేదు. లాస్ట్ 30 years లో ఎప్పుడు డిస్కస్ చేయలేదు. ఆఫీస్ మర్చిపోతారు, ఇంట్లో ఆఫీస్ చేస్తే ఆఫీస్ కంప్లీట్ అయిపోయినట్టు. ఇంట్లో ఆఫీషియల్ ఫోన్ వస్తే తప్ప నేను పర్సనల్ గా వీళ్ళతో ఏది ఎప్పుడు డిస్కస్ చేయడం జరగలేదు ఇంతవరకు, అయిపోయింది, జరగలేదు. ఎందుకంటే అది చాలా స్ట్రెస్ ఉన్న పోస్ట్. మనము రెండు క్యారీ చేస్తే ఇబ్బంది అవుతుంది. అంటే లక్కీలీ అట్లా నేను ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది కనుక అది సక్సెస్ఫుల్గా అయిపోయింది. వెస్ట్ జోన్ తర్వాత వెస్ట్ జోన్ నుంచి నేను వెస్ట్ జోన్లోనే నా మొత్తం ఎంత డిఐజీ పీరియడ్ అంతా వెస్ట్ జోన్లో అయిపోయింది. ఓకే. సో ప్రమోషన్ వచ్చిన తర్వాత జాయింట్ సిపి క్రైమ్గా వెళ్ళాను ఫస్ట్. అంటే డిఐజీ జస్ట్ అయిపోయే 10 yearలో ప్రమోషన్ వచ్చింది, అక్కడ పోస్టింగ్ వచ్చింది, జాయింట్ సిపి క్రైమ్స్ వెళ్ళాను. అక్కడే ఐజీఓ ప్రమోషన్ వచ్చింది, అడిషనల్ సిపి క్రైమ్స్ అయినా అక్కడే. సార్ సిసిఎస్లో మీకు మంచి అచీవ్మెంట్ ఉంది, చాలా ఉన్నాయి. చాలా సిసిఎస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు. అడిషనల్ సిపి క్రైమ్స్ అంటే మొత్తము ఇంపార్టెంట్ క్రైమ్ ఏదైతే ఉందో మేజర్ 70 lakhs అండ్ అబవ్ మేజర్ ఇంపార్టెంట్ కేసెస్ అన్నీ, తర్వాత సైబర్ క్రైమ్, ఉమెన్ సేఫ్టీ, అది ఈ 3 అంశాలు నేను చూసి సూపర్వైజ్ చేసేవాడిని. సో రకరకాల ఆఫెన్సెస్ జరిగేవి. అంటే ఉమెన్ సేఫ్టీ అయితే డీసీపీ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఉండేది, తర్వాత డీసీపీ డీడీ గజరావు భూపాల్ ఉండేవాడు,
భూపాల్తో పాటు నేను అడిషనల్ సిపి క్రైమ్స్గా సూపర్వైజ్ చేయడం జరిగింది. సో ఆయన నా దగ్గర పనిచేశాడు. ఆ తర్వాత భరోసా అవన్నీ కూడా శిరీష చూసేది, డీసీపీ ఉమెన్ సేఫ్టీ. సో ఈ ముగ్గురు ఆఫీసర్స్ నా దగ్గర పనిచేశారు. సో అందరు మంచిగా బాగా పనిచేస్తున్న టైంలో రికవరీ ఎంత ఉంటుంది? అంటే ఇప్పుడు యావరేజ్ రికవరీ అంటే రికవరీ కాదు, డిటెక్షన్ ఇంపార్టెంట్. అక్కడ ఇంపార్టెంట్ క్రైమ్స్ అన్ని కూడా డీల్ చేయడం, పెద్ద పెద్ద కేసెస్ అన్ని అక్కడ సాహిత్య ఎకనామిక్ ఆఫెన్సెస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ కేసు నేను ఉన్నప్పుడు అంటే వాల్యూమ్ చూస్తే సాహితీ కేసు, అది 2000 crores స్కామ్ అది. సో అది ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది పూర్తిగా, ఆల్మోస్ట్ కంప్లీటెడ్ స్టేజ్లో నేను మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యాను. అది కాకుండా రోజు ఎన్నో రకాల వైట్ కాలర్ ఆఫెన్సెస్ జరుగుతుంటే ఎఫ్ఐఆర్స్ ఇష్యూ అవుతున్నాయి, అన్ని డిటెక్ట్ కూడా అయ్యాయి చాలా వరకు. అది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్లో లాస్ట్ 10 years చూస్తే కూడా ట్రెడిషనల్ క్రైమ్ నుంచి గ్రాడ్యువల్గా ఒక 10-15 ఏళ్ల నుంచి మారుతూ వస్తుంది. సైబర్ క్రైమ్ వైపు ఓరియంటేషన్ ఎక్కువ ఉంది. సో క్రిమినల్స్ అందరూ కూడా అది మానేశారు, ట్రెడిషనల్ క్రైమ్ ఈజీగా ఏదైతే డబ్బు సంపాదించగలరో చూసి ఇటువైపు వాళ్ళు కూడా మొగ్గు చూపుతున్నారు. సో సైబర్ క్రైమ్ క్రమంగా పెరిగింది. సో ఇప్పుడు ఓవరాల్గా చూస్తే క్వార్టర్లో ఇప్పుడు యాన్యువల్ ఫిగర్స్ చూస్తే 7 lakh కేసెస్ ఎన్నో అయ్యాయి. సో యావరేజ్ పర్ డే దేర్ ఇస్ రఫ్లీ 7,000 కేసెస్ రిజిస్టర్డ్ కంట్రీ వైడ్. సో సేమ్ అదే రేషియోలో మనకి తెలంగాణలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా చాలా పెద్ద సంఖ్యలో క్రమంగా పెరిగాయి. అంటే తెలంగాణ ఈజ్ నెంబర్ 1 ఆల్మోస్ట్ అనుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్. అంత అయినా సరే ఇట్ ఇస్ జస్ట్ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ లాగా అనమాట. ఇంకా ఎన్నో కేసెస్ అన్రిజిస్టర్డ్ కేసెస్ చాలా వరకు ఇంకా ఉన్నాయి. సో ఇది రిజిస్టర్ అయ్యే కేసెస్ చాలా తక్కువ సైబర్ క్రైమ్లో, ఉన్నదే ఇంత ఎక్కువ ఉంది. సో ఇప్పుడు యావరేజ్ చూస్తే నేషనల్ యావరేజ్ ఫర్ ఎవ్రీ 4 months ఐ థింక్ 1,750 crores ఈజ్ లాస్ట్ పబ్లిక్ మనీ. సార్ సైబర్ క్రైమ్లో విక్టిమ్స్ అందరూ హై క్వాలిఫైడ్ ఉంటారండి. అక్యూజ్డ్ పార్టీ తీసుకుంటే బిలో 10th class కనిపిస్తుంటారు. ఆ రేషియో ఎందుకు ఉంటుందండి? అంటే ఇప్పుడు సైబర్ క్రైమ్ క్రిమినల్స్ని చూస్తే దీంట్లో వాళ్ళకేం పెద్ద ఎడ్యుకేషన్ అవసరం లేదు, క్వాలిఫికేషన్ అవసరం లేదు, కామన్ సెన్స్, అబ్సల్యూట్ కామన్ సెన్స్ ఉండి బేసిక్ వాళ్ళు ఆపరేటింగ్ కంప్యూటర్ ఆపరేట్ చేస్తే చాలు. సో మిగతాదంతా కూడా ఎవరైతే నేర్పియాలో వాళ్ళు ఏం చేయాలో నేర్పిస్తున్నారు. దాంట్లో ఏదైతే ఉందో వాళ్ళు స్వీట్గా మాట్లాడడము, మనిషిని అవతలని మభ్యపెట్టడము, వాడిని ట్రాప్ చేయడము, ఈ స్కిల్ ఎక్కువ కావాలి. టెక్నాలజికల్ స్కిల్ ఏం పెద్ద అవసరం లేదు. ఇక్కడ విక్టిమ్స్ అందరూ కూడా క్వాలిఫైడ్ కదా, వాడు ఐడెంటిఫై చేయాలి. అదే కదా, ఇక్కడంతా వీక్ మైండ్స్. ఎవరైతే వాళ్ళు వీక్ మైండ్స్ నే టార్గెట్ చేస్తారు, రోజుకో 100 మందిని టార్గెట్ చేస్తే అందరూ దొరకరు కదా వాళ్ళకి విక్టిమ్స్ కింద. దాంట్లో సాఫ్ట్ టార్గెట్స్ ఉంటారు 10 మంది, వాళ్ళు విక్టిమైజ్ అవుతున్నారు. సో వాళ్ళు దొరుకుతారు. సో అట్లా దాంట్లో ఎడ్యుకేటెడ్ ఉండొచ్చు, అన్ఎడ్యుకేటెడ్ ఉండొచ్చు. ఎక్కువగా అత్యాసే ప్రధాన కారణం అంటారు, వాస్తవం అంటారు. దాంట్లో అనుమానం లేదు. ఎప్పుడైనా సరే ఇప్పుడు 1,00,000 పెడితే నేను నెలలో ఇంకో 1,00,000 ఇస్తాను అని అంటే ఎట్లా నమ్ముతారు? ఫస్ట్ అది నమ్మడమే తప్పు. నమ్మాడు అని అంటే అది గ్రీడ్, అది అత్యాసతో నమ్మి మోసపోవడమే. ఇప్పుడు సైబర్ క్రైమ్స్ చూస్తే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఎక్కువ ఉన్నాయంటే నువ్వు 1,00,000 పెట్టు, నీకు నెలలో ఇంకో 1,00,000 ఇస్తాను అని అంటే ఎక్కడి నుంచి ఇస్తాడు, ఎలా ఇవ్వగలడు అన్న ఆలోచన ఉండదు. సో అంటే ముందు ట్రాప్ చేస్తారు. ఒక 1000 పెట్టిస్తే 2,000 ఇస్తాడు ముందు, తర్వాత 10,000 పెడితే 20,000 ఇస్తాడు. వాడు రిస్క్ తీసుకుంటున్నాడు 20,000 ఇచ్చి. వీడు ఉండొచ్చు ఉండకపోవచ్చు మళ్ళీ, కానీ మన హ్యూమన్ టెండెన్సీ అంటే అరే 20,000 ఇచ్చాడు కదా నేను ఇంకో 1,00,000 పెడతానని. ఈ 1,00,000 పెట్టినప్పుడు వాడు కనపడ్డు ఇంకా. సో ఇది ఈ ట్రాప్ చేయడం అనేది ఇంపార్టెంట్. దే ఆర్ వెరీ స్కిల్డ్ అట్ ట్రాపింగ్ పీపుల్. వచ్చారనుకోండి, మీకు మంచి క్వాలిఫైడ్ అడిగి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఇచ్చారు, మీ దగ్గరకు వచ్చి సార్ నా దగ్గర 50 లక్షలు పోయిందని అంటే వాడిని చూసి బాధపడతారా, జాలి పడతారా, కోపపడతారా? అంటే ఒకటి మళ్ళీ దాంట్లో కోపడాల్సింది ఏం లేదు. ఎందుకంటే ఏదో రకంగా విక్టిమ్ అయితే అయ్యాడు. అంటే చదువు అన్నది ఇక్కడ అసలు కాదు. చదువుకోని వాడు చాలా స్మార్ట్ గా చాలా సార్లు బిహేవ్ చేస్తాడు. చదువుకున్న వాడు వాడికి క్వాలిఫికేషన్ ఉంది, వాడికి ఇంటెలిజెన్స్ ఉండాలని ఏముంది, క్వాలిఫికేషన్ ఉంది. చదువుకోనోడికి ఇంటెలిజెన్స్ లేదని కాదు కదా, వాడికి క్వాలిఫికేషన్ లేదు. వాడు చదువుకోలేదు కనుక వాడి క్వాలిఫికేషన్ లేదు. చదువుకుని ఉంటే వాడికి క్వాలిఫికేషన్ ఉండేది. సో వాడు ఇంటెలిజెంట్ వాడు కూడా. సో అట్ టైమ్స్ వాడి హీ ప్రూవ్స్ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ ది క్వాలిఫైడ్ పర్సన్. సో అందుకనే వాళ్ళు
ట్రాప్ అయ్యే వాళ్ళు తక్కువ ఉంటారు. ఇన్సిడెంటలీ వీళ్ళు ట్రాప్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఇది ప్రొజెక్ట్ అవుతుంది, అరే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరో లేకపోతే ఒక డాక్టరో వీళ్ళు ఇట్లా ట్రాప్ అయ్యారు అని అంటే మనకి అది ప్రొజెక్ట్ అవుతుంది. అంతేకాని నేను అనుకోవడం పర్సంటేజ్ ఈక్వల్గా ఉంటుంది, క్వాలిఫైడ్ అన్క్వాలిఫైడ్ ఇద్దరి మీద. అదే దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ క్రైమ్ ఏదైతే పెరిగిందో సైబర్ క్రిమినల్ చేస్తున్న అఫెన్సెస్లో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, తర్వాత ఓటీపీ ఫ్రాడ్, తర్వాత సెక్స్టార్షన్, వీటికి సంబంధించి బాగా ఎక్కువ జరుగుతున్నాయి. ఇవి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి ఈ అఫెన్సెస్. ఈ లోన్ యాప్స్, లోన్ ఇస్తున్నానని చెప్పి యాప్స్ ఏవైతే ఉన్నాయో పడదంటారు? పడదు, ఇది పెరుగుతోంది కదా. ఇప్పుడే ఎక్కడ పడుతుంది, పబ్లిక్ అంతా ఇంకా అసలు అవేరే అవ్వలేదు. ఈ రోజుకి కూడా ఎందుకు ఒక ఓటీపీ అడిగితే ఇస్తున్నాం మనము అంటే తగ్గింది, శాతం తగ్గింది. కానీ బట్ ఇప్పటికీ కూడా ఓటీపీ వాళ్ళు సీనియర్ సిటిజన్స్ కావచ్చు, లేకపోతే కొంచెం వీక్ మైండ్ ఉన్న వాళ్ళు, కొంతమంది డిప్రెస్డ్ మైండ్స్, వీళ్ళందరినీ వాడు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఒక వీక్ మూమెంట్లో ఏదో రకంగా మాటలు చెప్పి వాళ్ళ దగ్గర ఓటీపీస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, గ్రీడీ, ఇందాక మీరు చెప్పినట్టు. సో 1,00,000 పెడితే 1,00,000 ఇవ్వడము, ఇవన్నీ ఎట్లా జరుగుతాయి? ఇవన్నీ అసంభవం, అసలు ఇవ్వలేరు. అది ఫస్ట్ అది గమనించాలి కదా. నేను 1,00,000 ఇస్తే ఇంకో 1,00,000 వాడెందుకు ఇస్తున్నాడు, బయట ఇన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి వాళ్ళెందుకు ఇవ్వలేకపోతున్నారు అన్నది ఒక ఆలోచన రావాలి కదా. సో అది కాకుండా ఈ గ్రీడ్కి లోన్ అయితే ఖచ్చితంగా ట్రాప్ అవుతున్నారు. సో సెక్స్టార్షన్ ఒకటి ఇంపార్టెంట్, అది సైకలాజికల్. సో ఆ సెక్స్టార్షన్ అన్నది ఒక 60-year-old మ్యాన్ 1,40,00,000 ట్రాన్స్ఫర్ చేశాడు. ఒక లేడీ ట్రాప్ చేసి ఎక్స్టార్ట్ చేసింది. సో అట్లా మనం ఏం చెప్తాం, వాళ్ళ ఐడెంటిటీ కూడా వాళ్ళు చెప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళు ఏదో ఒక వీక్ మూమెంట్లో వాళ్ళు ఏదో రికార్డింగ్ చేసి ఉంటారు, అది ఎక్స్పోజ్ చేస్తానని భయపెట్టి 1,00,000, 2,00,000 చెప్పి బయటకు వచ్చే వాళ్ళు ఉన్నారు ఇచ్చి. ఇట్లా 1,40,00,000 ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే ఇట్ రేంజెస్ బిట్వీన్ 1 lakh to అట్లీస్ట్ 1 crore. అయిపోయి ఉంటాయి, లేదంటే వచ్చేవాడు కదా. అయిపోయాయంటే పిల్లలు ఐడెంటిఫై చేశారు, డబ్బంతా అకౌంట్లో నుంచి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాడు, ఎక్కడ పోతుందని. సో అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారు ఈయన చేసిన తప్పు కూడా ఏం లేదు. సమ్ లేడీ ఆ లేడీ ఏం రికార్డ్ చేసిందో తెలియదు వాయిస్, అది బయట పెడుతుందేమో అన్న భయానికి ట్రాన్స్ఫర్ చేస్తూ వచ్చాడు. సో అట్లా ఎన్నో ఉన్నాయి. వీళ్ళంతా ఎడ్యుకేటెడే. ఒక డాక్టర్ 40 lakhs ట్రాన్స్ఫర్ చేశాడు. సో ఇటువంటివి అనేకం రోజు జరుగుతూనే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సెక్స్టార్షన్ అన్నది మన గ్రీడ్ కాదు, మరి అది ట్రాప్ అయింది. సో అది స్టేట్ ఆఫ్ సైకలాజికల్ మైండ్ అది. సో ఇటువంటివి కొన్ని ఉన్నాయి. బట్ ఏవైతే గ్రీడ్కి సంబంధించింది ఉందో అది పబ్లిక్ కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. ఓకే సార్, సిసిఎస్ తర్వాత అండి? సిసిఎస్ తర్వాత నేను డైరెక్టర్ ఏసీబీగా వచ్చాను. మళ్ళీ ఏసీబీకి వచ్చారు? మళ్ళీ ఏసీబీకి వచ్చాను. సో అప్పుడు అడిగితే నేను ఐ రిక్వెస్టెడ్, పోస్ట్ చేశాను. డైరెక్టర్ పోస్ట్ ఖాళీగా ఉంటే నేను అడిగితే ఇచ్చారు డైరెక్టర్ పోస్ట్. తర్వాత అక్కడ 3 నెలలు చేసిన తర్వాత అక్కడ ట్రాన్స్ఫర్ అయింది. అక్కడి నుంచి ఎలక్షన్ షెడ్యూల్ అకాడమిక్ వెళ్ళాను. 3 నెలలు పనిచేసిన తర్వాత అకాడమిక్ వేయడం వెనక ఒక రాత్రి టీవో వెనక కారణం ఏదో ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ తర్వాత మిస్కమ్యూనికేషన్ అది ఖచ్చితంగా తర్వాత రియలైజ్ అయ్యారు. సో ఎనీవే ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. ట్రాన్స్ఫర్ అన్నది అనివార్యం కనుక అకాడమిక్ వెళ్ళాను. అక్కడ ఒక 4 months పనిచేసాను. అది ఒక ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్గా చేయడం. సో మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ ఏసీబీకి వచ్చాను. ఏసీబీలో జనవరి నుంచి జూన్ వరకు చేసి జూన్లో రిటైర్ అవ్వడం జరిగింది. సార్ 31 సంవత్సరాల సర్వీస్లో మీకు బాగా నచ్చిన పోలీసింగ్ చెప్పండి ఒకటి. అంటే 31 years సర్వీస్లో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో అమలాపురం పోలీసింగ్ ఈజ్ ది బెస్ట్ ఫర్ మీ. అంటే నేను నేర్చుకుంది అక్కడే, చేసింది కూడా అక్కడే. సో అక్కడి నుంచి అంటే మిగతా చోట్ల అన్నింటిలో కూడా మంచి ఎఫెక్టివ్గానే చేశానని అనుకుంటున్నా, టు ద బెస్ట్ ఆఫ్ మై కెపాసిటీ. కానీ అమలాపురం, బాలానగర్, తర్వాత వెస్ట్ జోన్, సిసిఎస్ ఇవి మర్చిపోలేని. ఏసీబీ ఉంది కదండి, అంటే ఏసీ అంటే నేను చెప్పేది లా అండ్ ఆర్డర్ పోలీసింగ్లో. సో ఈ లా అండ్ ఆర్డర్ పోలీసింగ్లో ఇవి ఇంక్లూడింగ్ దిస్ సైబర్ క్రైమ్స్ ఇవన్నీ కూడా నేను చాలా నేర్చుకున్నాను అక్కడ. సిసిఎస్కి వచ్చాక అంటే నాకు ఏసీబీలో చేసిన ఎక్స్పీరియన్స్ ఇక్కడ సిసిఎస్లో బాగా పనిచేసింది. సో ఇన్వెస్టిగేషన్స్లో గైడ్ చేయడం కానీ వీళ్ళకి ఆఫీసర్స్కి చెప్పడం అది. కానీ అక్కడ సిసిఎస్ వాజ్ అ వెరీ బిగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సైబర్ క్రైమ్ అది దాంట్లో బాగా మంచి నాకు నాలెడ్జ్ వచ్చింది. ఆ తర్వాత మా వాళ్ళకు కూడా మంచి దాని మీద అవగాహన అది కూడా పెంచడం జరిగింది. సో
ఏసీబీ నా మొత్తం కెరియర్లో ఇది హైలైట్ 8 years చేయడం అన్నది ఒక ఎవరు చేయలేదు జాయింట్ డైరెక్టర్గా. సో అది ఇట్ విల్ రిమైన్ యాజ్ అ రికార్డ్. మీరు జాయింట్ డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్ తర్వాత డైరెక్టర్గా వచ్చి చాలా ఈజీ అయిపోయింది నాకు డైరెక్టర్గా వచ్చిన తర్వాత. సో అంటే 8 years చేసిన ఎక్స్పీరియన్స్ బాగా పనిచేసింది. సో ఇమీడియట్గానే వర్క్లోకి దిగడం జరిగింది. అప్పుడే సివి ఆనంద్ గారు. ఏసీబీలో మీరు ఉన్నప్పుడు కొన్ని సమస్యలు ఐడెంటిఫై చేసి ఉంటారు. డైరెక్టర్గా వచ్చిన తర్వాత అవి మోడిఫికేషన్ చేస్తారా? లేదు. ఇప్పుడు ఏసీబీలో ఏముంటుంది, మనకి ఎవరైతే మోస్ట్ కరప్ట్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళ మీద టార్గెట్ చేయడం. ఆ కరప్ట్ ఆఫీసర్స్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలోనే కరప్షన్ స్కోప్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు కమర్షియల్ ట్యాక్స్ ఉండేది, ఇప్పుడు తగ్గింది కమర్షియల్ ట్యాక్సెస్లో. ఎందుకంటే అదంతా ఫేస్లెస్, జిఎస్టీ వచ్చింది అన్నీ. సో అది టాప్ 10లో అంటే అదే పాత కస్టమర్స్ అందరూ దే రిమైన్. ఒకటి రెవెన్యూ అట్లాగే ఉంటుంది, తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, దెన్ ట్రాన్స్పోర్ట్ ఉంది, ఎక్సైజ్ ఉంది, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సబ్ రిజిస్ట్రార్స్, తర్వాత పోలీసు. ఇవన్నీ 7 డిపార్ట్మెంట్స్ అయితే చెప్పాను. సో ఇవన్నీ కూడా 7 ఇంజనీరింగ్లో చాలా వస్తాయి కదా, ఇరిగేషన్ ఇవన్నీ మిగతావన్నీ ఉన్నాయి. సో అవన్నీ అట్లాగే ఉన్నాయి. అప్పుడు 20 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా దే కంటిన్యూ టు బి ద సేమ్. కాకపోతే ఫోకస్ మార్చకుండా మనం పనిచేస్తున్నాము అని అంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు డెఫినెట్లీ లాస్ట్ 6 months నుంచి యాక్టివిటీ బాగా పెరిగింది కనుక ఇప్పుడు కొద్దిగా మళ్ళీ కంట్రోల్లో ఉందని అనుకుంటున్నాం. సార్ మీ సర్వీస్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ అని బ్రేక్ చేసామని ఉందా? చేసాం కదా, చాలా చేసాం. ఒకటి ఆర్గనైజ్డ్ క్రైమ్ డ్రగ్స్లో చేసాము. ఓకే, డ్రగ్స్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్. మంగళాట్లో చాలా పెద్ద ఎత్తున గాంజా, ఒకప్పుడు గుడుంబ, తర్వాత గాంజా అమ్మడానికి వాళ్ళు బాగా దీంట్లో అలవాటు పడ్డారు. సో అది బ్రేక్ చేయడం జరిగింది ఖచ్చితంగా. చాలా కష్టపడి దాన్ని అక్కడ బ్రేక్ చేసాము. తర్వాత బాలానగర్లో ఉన్నప్పుడు ఈ నకిలీ నోట్లది, సో దాన్ని కూడా ఆర్గనైజ్ క్రైమ్ని కూడా బ్రేక్ చేసాం. దాంట్లో షూటింగ్లో మన కానిస్టేబుల్ ఒక ఎస్ఐ కూడా ఇంజర్ అయ్యారు దాంట్లో క్రాస్ ఫైర్లో. సో ఆర్గనైజ్డ్ క్రైమ్ అదొకటి, ఇది 2 షామీర్పేట దగ్గర. సో ఇవి ఈ 2 మోస్ట్ ఇంపార్టెంట్. సార్ సర్వీస్లో మీరు చూసుకొచ్చి 31 years సర్వీస్లో ఒకప్పుడు పబ్లిక్ పోలీస్ ఏం చేసినా యాక్సెప్ట్ చేశారు, చూశారు. పొలిటీషియన్స్ కూడా పోలీసులు చేసిన దానికి నచ్చి చెప్తూ వచ్చారు. అప్పుడు అది ట్రెండెన్సీ మారిపోతూ వచ్చిందండి. ఇటువంటి సిచ్యువేషన్లో పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు సోషల్ మీడియా బాగా ఎఫెక్ట్ ఉంది కాబట్టి చిన్నది ఏం జరిగినా మీడియా వస్తుంది కాబట్టి ఎలా హ్యాండిల్ చేయాలి? ఒకటి నేను అంటే అప్పట్లో జాయిన్ అయినప్పుడు నేను చూసింది ఏంటంటే సీనియర్ లెవెల్లో బాగా ఆనెస్ట్, ఇంటెగ్రిటీ బాగా ఎక్కువ ఉండేది. సో అది ఏదన్నా కరప్షన్ మనం వింటే కింది స్థాయిలో ఎక్కడన్నా ఎస్ఐజో లేకపోతే ఇన్స్పెక్టర్ వరకు, కానిస్టేబుల్సో వీళ్ళ వరకు పరిమితమయ్యేది. అంటే పైన చేసేవాళ్ళు కాదని కాదు, బట్ పర్సంటేజ్ బాగా తక్కువ ఉండేది. కానీ ఇప్పుడు క్రమంగా చూస్తే పైనుంచి కింద వరకు ఏం వ్యత్యాసం లేకుండా పోయింది. అంటే ఇప్పుడు కరప్షన్ హెస్ బికమ్ అ నాన్ ఇష్యూ విచ్ ఈస్ వెరీ వెరీ ఫేటల్ టు ది సర్వీస్. సో అది కాకుండా మనం అది కొంచెం ఫోకస్ దాని మీద పెట్టి పొలిటీషియన్స్ కావచ్చు, డిపార్ట్మెంట్లో సీనియర్స్ కావచ్చు, ఎవరైనా సరే అది ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఇప్పుడు రాగానే ఆఫీసర్స్ అందరూ వాళ్ళు కేవలం సర్వీస్ మీదనే కాకుండా ఇటు డైవర్ట్ అయితే ఫోకస్ తప్పుతుంది. సో అది ఖచ్చితంగా మనం దాని మీద కూడా దృష్టి పెట్టాలి. సో పాలిటిక్స్ వరకు చూస్తే ఇంతకు ముందు ఎంతైతే సపోర్ట్ ఉండేదో పొలిటీషియన్స్ది, ఇప్పుడు కూడా సపోర్ట్ ఉంది కానీ తగ్గింది, ఖచ్చితంగా తగ్గింది. అంత లేదు, ఇంతకు ముందు ఉన్నంత లేదు. ఇంతకుముందు పొలిటీషియన్స్, తర్వాత ఆఫీసర్స్, పబ్లిక్ కలిసి పనిచేసేవాళ్ళు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే కలిసి డిస్కస్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది. ఇప్పుడు అంతా కంపార్ట్మెంటలైజ్ అయిపోయింది, ఎవరిది వాళ్ళు చూసుకుంటున్నారు. సో ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా చేయాలి సార్? ఇప్పుడు ప్రాబ్లం వస్తే ఎవరిది వాళ్ళు ట్యాకిల్ చేయడం అవుతుంది, కానీ అందరు కలిసి కట్టుగా చేయడం అనేది తగ్గింది. సో అది అందరు కలిసి ఫోకస్ చేస్తే ప్రాబ్లమ్స్ కూడా ఖచ్చితంగా తగ్గుతాయి. అందరూ కలిస్తే సొసైటీకి కూడా డెఫినెట్లీ మేలు జరుగుతుంది. సార్ ఫస్ట్లో చూసుకుంటే ఆఫీసర్ పోస్టింగ్లు ఎక్కువ ఉండేవండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పొలిటికల్ పోస్టింగ్లకు మారిపోయింది, కింద నుంచి పై వరకు. ఈ సిచ్యువేషన్ మనం ఎలాగా అర్థం చేసుకోవాలి? అంటే అది ఒకటే మన స్టేట్కి ఒకటే పరిమితం కాదు, దేశవ్యాప్తంగా ఇదే జరుగుతుంది.
ఒకప్పుడు డీజీ ఒక పోస్టింగ్ ఇస్తే మనం వెళ్ళకపోతే అసలు చాలా సీరియస్గా ఉండేది ఇష్యూ. సో ఇప్పుడు అసలు డీజీ పోస్టింగ్ ఇవ్వడం అన్నదే చాలా తెలియకుండా పోస్టింగ్లు అయిపోతున్నాయి అన్నది వాస్తవం అది. సో అది మళ్ళీ డీజీకి ఆ పవర్ ఇస్తే తప్ప ఎస్పీస్ లోకల్గా ఎస్పీస్కి కానిస్టేబుల్స్ ఎస్ఐస్ వాళ్ళ క్వాలిటీ వాళ్ళ మెరిట్ చూసి పోస్టింగ్స్ ఇవ్వడం. అదేవిధంగా డీజీ గారు కూడా అంతే, వాళ్ళ ఆఫీసర్స్కి డీజీ కంటే ఎవరికి తెలియదు బెటర్గా. డిపార్ట్మెంట్లో డీజీకే తెలుస్తుంది ఏ ఆఫీసర్ ఏంటన్నది. సో ఆ డీజీకి ఖచ్చితంగా ఆ పవర్ మళ్ళీ తిరిగి ఇంతకుముందు అయితే ఏ రకంగా ఉండేదో దొరగారి టైంలో కానీ అప్పుడు అట్లాంటి మళ్ళీ పవర్ వస్తే ఖచ్చితంగా డెఫినెట్లీ సిన్సియర్ ఆఫీసర్స్ కూడా వాళ్ళకి హైలైట్ అవుతారు. ఆనెస్టీతో పనిచేయాలన్న వాళ్ళకి కూడా ఒక ఉద్దేశం ఉంటుంది. నేను కష్టపడి పనిచేసి ఆనెస్ట్గా సిన్సియర్గా చేస్తే ఏదో ఒక రోజు నాకు గుర్తిస్తారు, నన్ను గుర్తించి మంచి పోస్టింగ్ ఇస్తారు అన్నది వాళ్ళలో అనిపిస్తే ఖచ్చితంగా అదే రకంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. లేదు అన్ని డబ్బుతో జరుగుతాయి, అన్ని డబ్బుతోనే జరుగుతాయి, తర్వాత అన్ని ఇన్ఫ్లుయెన్స్తోనే జరుగుతాయి అని అనుకుంటే వాళ్ళు దీని మీద ఎందుకు దృష్టి పెడతారు? ఆనెస్టీ మీద కష్టపడి చేయరు కదా వర్క్ ఇంటెగ్రిటీతో. ఆ మార్పు రావాలి. సార్ ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకంటే యాస్పిరెంట్స్ ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ రావాలి పని చేయాలి అని. వాళ్ళు రెండు రకాలు భావిస్తుంటారు. కొంతమంది ఒకటి యూనిఫామ్ వేసుకుంటే అన్నీ జరుగుతాయి అనుకోవచ్చు, కొంతమంది యూనిఫామ్ వేసుకొని పబ్లిక్ సర్వీస్ చేయొచ్చు అని అనుకుంటారు కొంతమంది. ఇటువంటి భావంతో వచ్చే వరకు మీరు చెప్పే మెసేజ్. నేను ఇన్నేళ్ళు సర్వీస్ చేసిన తర్వాత ఈ డిపార్ట్మెంట్లో నాకేమనిపిస్తుందంటే సర్వీస్ చేయాలంటే ఇంతకంటే డిపార్ట్మెంట్ ఇంకోటి మంచి డిపార్ట్మెంట్ లేదు. సో ఇది నాకు పర్సనల్గా అయితే నాకు ఇది అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఈ డిపార్ట్మెంట్, ప్రొఫెషనల్గా పర్సనల్గా కూడా. సో ఇటువంటి డిపార్ట్మెంట్ నేను అనుకోవడం ఏ డిపార్ట్మెంట్ లేదు ఇంకోటి. అంటే సిన్సియర్గా ఆనెస్ట్గా చేస్తే దిస్ ఈజ్ ద ఓన్లీ డిపార్ట్మెంట్ విచ్ కెన్ సర్వ్ గుడ్. బాగా చేయొచ్చు, దీంట్లో పని చేయొచ్చు. అదేవిధంగా రికగ్నిషన్ ఎట్లాగో వస్తుంది. సో డబ్బు ప్రాధాన్యంగా చూసుకొని దీంట్లో పని చేయాలంటే మాత్రం ఇది డిపార్ట్మెంట్ కాదు. ఇది డబ్బు కాదు అనుకొని ఖచ్చితంగా చేస్తే దీంట్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనకి ఎట్లాగో రావాల్సిన రికగ్నిషన్ ఖచ్చితంగా వస్తుంది. సో ఎవరైతే దీంట్లో జాయిన్ అవ్వదలుచుకున్నారో ఖచ్చితంగా ఇది మంచి డిపార్ట్మెంట్, జాయిన్ అవ్వాలి. దీంట్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా డబ్బు ప్రాధాన్యం కాదనుకొని సర్వీసే ఇంపార్టెంట్, కష్టపడి ఆనెస్ట్గా చేస్తే పేరు ఎట్లాగో ఫాలో అవుతుంది. సో ఖచ్చితంగా నేను ఇచ్చే సలహా ఆ విధంగా ఉండాలనుకున్న వారికి కూడా సీనియర్ ఆఫీసర్ ఉండకుండా చేస్తున్నారు కదా పొలిటీషియన్స్ కానీ. అది వాస్తవం కాదు మళ్ళీ. సో అది మనం చేసే తప్పులు వేరే వాళ్ళ మీద రుద్దడం తప్ప ఇక మనం ఆనెస్ట్గా చేస్తానంటే ఎవరు కాదనరు, అందరూ హర్షిస్తారు, అందరూ సపోర్ట్ చేస్తారు. పొలిటీషియన్ సపోర్ట్ చేస్తారు, సీనియర్స్ సపోర్ట్ చేస్తారు. మనం తప్పుదారి నుండి వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. సో ముందు మనం ఆనెస్టీ ఈజ్ అ ట్రైట్. మనం ఒక నేర్పితే వచ్చేది కాదు. మనంతటా మనం తెలుసుకొని మనం ఆనెస్ట్గా మన డిపార్ట్మెంట్లో మనం మలుచుకుంటే ఖచ్చితంగా మంచి కరెక్ట్ సార్. మీలాగా ఫస్ట్ పోస్టింగ్ నుంచి ఆనెస్ట్ ఉంటే ఆ పేరే మీకన్నా ముందు వెళ్ళి మీ సీట్లో కూర్చుంటారు కాబట్టి మిమ్మల్ని ఎవరు టచ్ చేయరు. కానీ ముందు నేను హానెస్ట్ కాకుండా సడన్గా నేను నిజాయితీపరంగా మారితే నన్ను ఎవరు నమ్ముతారా? ఎందుకు నమ్మరు? మనిషి మారతాడు, ఖచ్చితంగా మారతాడు అన్నది అందరు గమనించాలి. అది మారతాడు అన్న అవకాశం కూడా, మారే అవకాశం కూడా ఇవ్వాలి. సో డిపార్ట్మెంట్లో కూడా నేను అందరికీ చెప్తాను. సో ఇప్పుడు లాస్ట్ 10 years అతనికి ఒక ఇమేజ్ ఉంది. సో అతను ఇప్పుడు మారుతున్నాడు అంటే మనం మారేటట్టు అతనికి ఫెసిలిటీ క్రియేట్ చేయాలి. మారాడని నమ్మాలి మనం, ఫస్ట్ నమ్మితే మారతాడు. లేకుండా లేదు ఇది పాత ఇంతే, వీడు ఎప్పుడు ఇంతే అని అంటే తప్పది. సో మనిషి మారతాడు, ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి, మనం అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇవ్వడం కదా, నమ్మాలి కూడా. మనం నమ్మాలి, మారతాడు అని నమ్మకం ఉండాలి, ఖచ్చితంగా మారతాడు. ప్రజలకు సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్ అన్నారు ఏఆర్ శ్రీనివాస్ గారు. కానీ ఇక్కడికి డబ్బుల కోసం వస్తే మాత్రం ఈ డిపార్ట్మెంట్ సరైనది కాదు, ఇంకా వేరే డిపార్ట్మెంట్లోకి లేదా ప్రైవేట్ జాబ్లో ట్రై చేసుకున్నట్టు సలహా ఇస్తున్నారు. ఇది ఏఆర్ శ్రీనివాస్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.